శ్రీహరి పంచతులసి ప్యాక్ లో డ్రాప్స్ తో పాటు చప్పరించే టాబ్లెట్స్ కూడా ఉన్నాయి. డెల్టా శ్రీహరి పంచతులసి. ఇటీవల సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించిన ఇన్వెస్టిగేషన్ లో ఎక్సలెన్సీ అవార్డు పొందిన 1991 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్ పేరు కిరణ్ కుమార్ గారు, ఏసీపీ బోధన్, నిజామాబాద్. నేను బేగం బజార్ ఇన్స్పెక్టర్ ఉన్నప్పుడు గాంధీ భవన్ నా దగ్గర ఉండేది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఇక మోస్ట్ బ్యాక్వర్డ్ ఏరియా, కమ్యూనల్లీ సెన్సిటివ్, వెరీ డేంజరస్ పోలీస్ స్టేషన్ అండి. కమ్యూనల్ వాతావరణం. కరెక్టే సార్. మీరు ఎస్హెచ్ఓ గారు ఆయన మర్యాదగా మీరు మాట్లాడితే ఆయన అసలు నోరుపితేనే భాస్కర్రావు గారు ఆయన కొంచెం అంటే ఆ యాటిట్యూడ్ కూడా ఆ రోజుల్లో ఉన్న వాతావరణానికి వాళ్ళ ఇంటెన్షన్ అర్థమవుతుంది. ఇక్కడ మన ఇండియాలో పుట్టి పక్క కర్ణాటకలో పుట్టి పెరిగిన బతుకల బ్రదర్స్ వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేశారు? మతానికి బాగా అట్రాక్ట్ అయిపోయి మతమే వాళ్లకు ముఖ్యం, దేశం ముఖ్యం కాదు, తల్లిదండ్రులు ముఖ్యం కాదు, మతమే ముఖ్యం. ఆ మత జాడ్యము గ్రామీణ ప్రాంతంలో ప్రజలకి నుంచి పోలీసులకి ఒక నెగిటివ్ మెసేజ్ వచ్చిందనుకో కొంతమంది ఆఫీసర్లు మీరు మా జీతగాలు అని ప్రజలు మమ్మల్ని రోడ్ల మీద నిల్చోబెట్టి మాట్లాడటం వల్ల మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఒక విక్టిమ్ పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు అక్కడ పలకరింపు దగ్గర ఏ విధంగా ఉందో లోపల ఎస్హెచ్ఓ కూడా అదే స్టైల్లో ఉండాలని మీరు అంటారు. నేను గద్వాల సిఏ ఉన్నప్పుడు ఒక క్రిస్టియన్ టీచర్ వాళ్ళ డాటర్ని వాళ్ళ అల్లుడు, వాళ్ళ కుటుంబం అల్లుడు వాళ్ళు చాలా హెరాస్ చేయడము, సిగరెట్ కాల్చి ఆమె they were all proved. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ ఇటీవల సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించిన ఇన్వెస్టిగేషన్ లో ఎక్సలెన్సీ అవార్డు పొందిన 1991 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్ పేరు కిరణ్ కుమార్ గారు, ఏసీపీ బోధన్, నిజామాబాద్. కిరణ్ కుమార్ గారు 1991లో పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి అప్పట్లో పోలీసింగ్ ఏ విధంగా ఉండేది, నక్సల్స్ మూవ్మెంట్ ఏ విధంగా ఉండేది, ప్రజలకి పోలీసుకి మధ్యన అనుబంధం ఎలాగ ఉండేది, పోలీసుల పట్ల ప్రజలు ఏ విధంగా ప్రవర్తించేవారు, అప్పట్లో ఉన్న క్రైమ్ ట్రెడిషనల్ క్రైమ్ ఉండేది, తర్వాత వైట్ కాలర్ అఫెన్స్ అయింది, ఇప్పుడు ప్రస్తుతం సైబర్ క్రైమ్. ఈ క్రైమ్ ప్యాటర్న్ మారుతున్నప్పుడు ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పోలీసింగ్ ఏ విధంగా మెరుగ్గా ఉండాలనే విషయాన్ని కిరణ్ కుమార్ గారు తెలుసు. సార్ నమస్తే. నమస్తే అండి, థ్యాంక్ యూ. 1991 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్. కానీ ఫస్ట్ మీకు సెంట్రల్ గవర్నమెంట్ అవార్డు ఇవ్వడంతో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ నుంచి వచ్చిన 5గురిలో మీరు ఒకరు ఉండడం అది చాలా గ్రేట్ గా మనం భావించాలి. చాలా మంది ఆఫీసర్లు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, కన్విక్షన్ వస్తుంది, కానీ కేంద్ర ప్రభుత్వం గుర్తించడం అనేది మీకు అంటే ఆ ఫ్రూట్స్ అందడం కొంచెం మీకు ఎంజాయ్ చేసినట్టు అది. మీలాంటి వాళ్ళకి ఇంటర్వ్యూ చేయడం కూడా మాకు కూడా ప్రౌడ్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. మీరు 1991లో యూనిఫామ్ వేసుకోవడం అనేది బై ఛాన్సా బై చాయిసా తో పాటు అప్పట్లో పోలీసింగ్ ఎలా ఉండేది, మీరు పోలీస్ అవ్వాలనుకున్న సిచ్యువేషన్ అయిన తర్వాత మీకు మెయిన్ ఛాలెంజ్ ఎలా ఉంది? మూమెంట్ ఎక్కువగా పీక్ స్టేజ్లో ఉన్న టైం 1991. అప్పట్లో మూమెంట్ ఎలాగా ఏ విధంగా అంటే కేవలం ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైరే కాకుండా సరెండర్స్ మీదుగా దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ దాన్ని కంట్రోల్ చేసుకొచ్చారు? అంటే మూమెంట్ కంట్రోల్ అనేది మీ ఒక్కరి చేతిలో కాదు, టీమ్ ఆఫ్ వర్క్. కానీ అప్పుడు సుపీరియర్స్ గైడెన్స్ లో దాన్ని ఎలాగా వర్క్ చేసుకుంటూ వచ్చారు? క్రైమ్ దానికి చెప్పినట్టుగా క్రైమ్ ప్యాటర్న్ మారుతూ వస్తుంది. ఇప్పుడున్న సైబర్ క్రైమ్ ని మనం ఎలా అంటే ఇన్వెస్టిగేషన్ పార్ట్ లో మనం కంట్రోల్ చేయొచ్చా, లేదా ప్రజలకు అవగాహన కల్పించి సైబర్ క్రైమ్ మీద మనం కంట్రోల్ చేయొచ్చా? ఈ ప్రశ్న సమాధానం చెప్పే ముందు కిరణ్ కుమార్ గారికి నేపథ్యం, అసలు ఏ కేసులో మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఐడెంటిఫై చేశారు? గుడ్ మార్నింగ్ అండి మురళీధర్ గారు. నన్ను ఈరోజు ఐ డ్రీమ్స్ స్టూడియోకి నన్ను ఇన్వైట్ చేసి నా ప్రొఫెషనల్ ఇంటర్వ్యూ కోసం మీరు చేసిన ఎఫర్ట్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ఫుల్ థ్యాంక్స్.
అసలు మీ ఇంటర్వ్యూ నేను దాదాపు ఒక 3.5 years నుంచి మీరు అడుగుతున్నారు. కరోనా టైంలో కూడా అడిగారు. సరే, బికాస్ ఆఫ్ కరోనా అప్పుడున్న డ్యూటీస్ యాక్టివిటీస్ వల్ల సమ్హౌ ఐ కుడ్ నాట్ కమ్ టు హైదరాబాద్, రాలేకపోయాను. మన్నించాలి, మీరు ఎప్పటి నుంచి అడుగుతున్నారు. వాట్ ఎవర్ ఇట్ మే బి. 91లో మేము కర్నూలు నేటివ్ అండి. నాన్నగారు అక్కడ ప్రముఖ డాక్టర్, సీనియర్ వైద్యులు, ప్రొఫెసర్ ఆఫ్ ఎండోక్రైనాలజీగా. ఆయన కర్నూలు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్గా, అలాగే కర్నూలు జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్గా 2001లో యాజ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎండోక్రైనాలజీ రిటైర్ అయ్యారు. యాజ్ డాక్టర్ సన్ మనము ఒక గుడ్ ఫ్యామిలీ నుంచి వచ్చాము. సివిల్ సర్వీసెస్ కోచింగ్ కోసమని పీజీ అయిపోయిన తర్వాత ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఆర్సి రెడ్డి స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకుంటూ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అపీర్ అవుతూ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ టెస్ట్ కూడా రాసాము ఆ సివిల్స్ ప్రిపేర్ అయిన ఇంటెన్సిటీలో. సో క్యాజువల్గా అట్లా వెళ్ళి రాసాము, సెలెక్ట్ అయ్యాము. బట్ అప్పుడు ఏంటంటే మా ఎయిమ్ అంతా గ్రూప్ 1 సివిల్స్ అదంతా ఉండడం వల్ల హైదరాబాద్ సిటీ పోలీస్కి ఆప్షన్ ఇవ్వండి, హైదరాబాద్ సిటీ పోలీస్కి అప్లై చేస్తే మనకు ఎలిజిబిలిటీ ఉంది, ఈవెన్ దో వీ బిలాంగ్ టు రాయలసీమ రీజియన్, మనకు ఇది ఫ్రీ జోన్ కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్గా అవకాశం ఉందనంటే హైదరాబాద్ సిటీ పోలీస్లో ఆఫీస్ అవర్స్ లాగా మార్నింగ్ టు ఈవినింగ్ డ్యూటీస్ ఉంటాయి. అప్పుడు మేము స్టూడెంట్ అంత ఇన్డెప్త్ మనం స్టడీ చేయకపోవడము, నేను నా రూమ్మేట్ ఇంకొకతను ఇప్పుడు నా బ్యాచ్మేట్ డిఎస్పి ఇప్పుడు సిఐడిలో ఉన్నారు, ఉపేంద్రారెడ్డి గారని. యాక్చువల్గా అతనే నాకు అప్లికేషన్ తెచ్చి, నేను 2 days కర్నూలుకి సెలవులో పోయి వచ్చినప్పుడు ఇట్లా నోటిఫికేషన్ వచ్చింది, నీకు కూడా అప్లికేషన్ తెచ్చాము, మనం 100 meters రన్నింగ్ ఇవన్నీ ప్రాక్టీస్ చేద్దాం ఒక 1 week, షార్ట్లీ వితిన్ 10 days మనకు ఫిజికల్ టెస్ట్ ఇవన్నీ ఉన్నాయి గోషమాల్ స్టేడియంలో అనడము. ఆ విధంగా వెళ్ళడం రూమ్మేట్స్. ఇంకొకతను కిషోర్ బాబు అని కూడా రూమ్మేట్ ఉండేవాడు, అతను ఏలూరు రేంజ్కి అప్లై చేశారు. సో ఫిజికల్ టెస్ట్ అప్పుడు అవుట్ ఆఫ్ 5 events స్టార్ టెస్ట్ అనేవాళ్ళు, ఒక 3 events మనం క్లియర్ చేస్తే రిటర్న్ టెస్ట్కి ఎలిజిబిలిటీ ఇచ్చారు. సో హైదరాబాద్ హైకోర్టు పక్కన ఉన్నటువంటి సిటీ కాలేజీలో ముగ్గురము రూమ్మేట్స్ రాయడము, ఎస్ఐ టెస్ట్ మంచి ర్యాంక్స్తో మేమిద్దరం సిటీ పోలీస్కి, అక్కడ కిషోర్ బాబు ఏలూరు రేంజ్కి ముగ్గురం రిక్రూట్ అయ్యాము సబ్ ఇన్స్పెక్టర్స్గా. అంటే ఇది టోటల్లీ యాక్సిడెంట్, చాయిస్ కాదండి, యాక్సిడెంటల్గా జరిగింది. చాయిస్ ఏమో డిఫరెంట్ ఉండే, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా అన్ని ఎగ్జామ్స్ రాస్తూ ఇది కూడా అప్లికేషన్ తెచ్చి ఇవ్వడము, కొంత యూనిఫామ్ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్, సో రాపిచ్చింది, ఎగ్జామ్ రాపిచ్చింది. ఆ విధంగా యూనిఫామ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ 91 బ్యాచ్ హైదరాబాద్ సిటీ పోలీస్కి రిక్రూట్ అయ్యామండి. మీరు ఇందాక మీరు అడిగినప్పుడు కొంచెం నక్సల్స్ మూమెంట్ ఆ టైంలో అని మీరు అన్నారు. నక్సల్స్ మూమెంట్తో అసలు మాకు సంబంధం లేదండి. హైదరాబాద్ సిటీ పోలీస్కి రిక్రూట్ అవడం వల్ల సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్గా, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్గా హైదరాబాద్ సిటీలోనే మేము, అంటే వాళ్ళక్కడ అడవుల్లో ఏం ఎన్కౌంటర్లు చేశారో, ఎటువంటి రిస్క్ ఫేస్ చేశారో, మాకు హైదరాబాద్లో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్గా 14 years, 4 పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓగా యాజ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ డ్యూరింగ్ తెలంగాణ యాజిటేషన్, దానికి ముందు కమ్యూనల్ వాతావరణము అంత మేము ఎస్ఐలుగా రిక్రూట్ అయినప్పుడు బాబ్రీ మస్జిద్ డెమాలిషన్, ఇటువంటి బాగా ఉద్విగ్న భరిత సందర్భాల్లో మేము రాత్రింబౌళ్ళు కర్ఫ్యూ వాతావరణంలో ఉండి నిద్రాహారాలు లేకుండా ఓల్డ్ సిటీలో డ్యూటీస్ చేయడం అనేది ఛాలెంజింగ్. అదొక రకమైన ఛాలెంజింగ్ జాబ్ అయితే, నక్సల్స్తో ఫైట్ చేయడం అనేది పోలీస్ ఆఫీసర్స్కి, ఆ ప్రాంతాల్లో పనిచేసే పోలీస్ అధికారులు, ఇది ఎవ్రీడే వార్ అండి, ఎవ్రీడే వార్. రోజు మేము ఈ యాజిటేషన్స్, ఏదో ఒక యాజిటేషన్, ఏదో ఒక బందోబస్తు రోడ్డు మీద ఉండడము రొటీన్. మా పోలీస్ జాబ్ని మర్చిపోయి రోడ్డు మీద ఉండి యాజిటేటర్స్ని, పర్టికులర్గా తెలంగాణ యాజిటేషన్ పీరియడ్లో దాదాపు 9 years రోజు ఇందిరా పార్కో, లేకపోతే జల సౌధనో, విద్యుత్ సౌధనో, లేకపోతే నేను బేగం బజార్ ఇన్స్పెక్టర్ ఉన్నప్పుడు గాంధీ భవన్ నా దగ్గర ఉండేది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఇక గాంధీ భవన్ ముట్టడి అనడము, పక్కనే టీఎన్జిఓ ఆఫీసు, ఇటుపక్క ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీసు, ఇవన్నీ మా ఏరియాలో ఉండడము, రోడ్డు కటుపక్క గగన్ విహారు, చంద్ర విహార్లు, అంటే ఈ ముట్టళ్ళన్నీ ఇక్కడే ఉండేది. రోజు మేము వెహికల్స్ పెట్టుకోవాలి, ఫోర్స్ని పెట్టుకోవాలి. ఈ ఆందోళనకారులు, విద్యార్థులు, ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ కానీ, ఇంకొక జేఏసీ కానీ, వీళ్ళు ఎవరు వచ్చినా కూడా వీళ్ళ కోసం ఎదురు చూడడం, వీళ్ళు రాగానే వీళ్ళని అరెస్ట్ చేయడము, ఆ చిన్నపాటి
చిన్నపాటి తోపులాటలు ఇవన్నీ రోజు ఒక చిన్నపాటి యుద్ధం లాగానే ఉండేది. ఆ విధమైన లైఫ్ మాకు దాదాపు ఒక డెకేడ్ అనుకోండి తెలంగాణ ఎయిర్ స్టేషన్ లో. ఫస్ట్ పోస్టింగ్ ఎస్ఐగా నేను బేసిక్ ట్రైనింగ్ అయిన తర్వాత వెస్ట్ జోన్ లో కుల్సుంపురా అనే పోలీస్ స్టేషన్ లో నేను ఫస్ట్ 4 years నేను నా పోలీస్ జీవితం మొదలు పెట్టడం జరిగిందండి. చాలా మోస్ట్ బ్యాక్వర్డ్ ఏరియా, కమ్యూనల్లీ సెన్సిటివ్, వెరీ డేంజరస్ పోలీస్ స్టేషన్ అండి. కమ్యూనల్ వాతావరణం, హిందూ ముస్లిం టెన్షన్స్, అటువంటి పోలీస్ స్టేషన్లో 4 సంవత్సరాలు చేయడము. అక్కడ దాదాపు అప్పుడు 3rd పోలీస్ స్టేషన్ విచ్ ఈస్ హ్యావింగ్ మోర్ నెంబర్ ఆఫ్ రౌడీ షీటర్స్ ఇంక్లూడింగ్ కమ్యూనల్ రౌడీస్. సబ్జి మండి ఇదంతా స్టేట్లో అది బిగ్గెస్ట్ స్లాటర్ హౌస్. అక్కడ క్రైమ్, ఈ షీప్ గొర్రెలు రావడము, అక్కడ కొన్ని ఇన్సిడెంట్స్, గొడవలు. ముఖ్యంగా 4 సంవత్సరాలు మీకు బాగా గుర్తుండిపోయిన కేసు చెప్పండి. బాగా గుర్తుండిపోయిన కేసు అంటే రౌడీ షీటర్స్ మర్డర్ కేసెస్ ఉన్నాయండి. ఆ కేసెస్ అన్ని కూడా మనము బాగా కష్టపడి ఇన్వెస్టిగేట్ చేసి నిందితుల్ని ఐడెంటిఫై చేసి నిందితుల్ని అరెస్ట్ చేయడము, ఇవన్నీ కూడా అక్కడ అన్ని ఎక్కువ మర్డర్ కేసెస్ ఉండేవి. ఇంత కమ్యూనల్ రౌడీస్. మర్డర్ చేసిన తర్వాత ఎక్కువ డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వస్తాడనేది అప్పుడు ప్రచారం వాస్తవం. అప్పుడప్పుడు కొన్ని కేసులలో, ఎందుకంటే వాళ్ళు ప్రీ డిటర్మిన్డ్గా ఉంటారు. నేను ఎట్లయినా నన్ను పోలీసులు అరెస్ట్ చేస్తారు, వాడికి వెంజెన్స్ ఏంటి, కక్ష, వీడిని నేను మర్డర్ చేయాలని చెప్పి. సో ఆ ఫీలింగ్స్తో వాడు ఆ ప్రీ డిటర్మిన్డ్ మైండ్తో వచ్చి పోలీస్ స్టేషన్లో సరెండర్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి కొన్ని కేసెస్లో. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో వాళ్ళు అబ్స్కాండ్ కావడం, తప్పించుకొని పోవడం, కొన్ని కేసెస్లో ఎవరు చంపారు అనేది కూడా మనకు తెలియకపోవడం, దాన్ని మనం ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా ఎస్టాబ్లిష్ చేసుకొని వాళ్ళని అరెస్ట్ చేయడం ఒక 2-3 daysలో లేదా ఒక 1 week లోపల వాళ్ళని అరెస్ట్ చేసి మళ్ళీ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, ఇటువంటివి జరిగినాయండి. 4 సంవత్సరాల్లో మీరు ఎంతమంది రౌడీ షీటర్స్ చూస్తుంటారు? మోర్ దెన్ 100 రౌడీ షీటర్స్ని చూస్తుంటానండి. కమ్యూనల్ రౌడీస్ ఎక్కువ అండి. అంటే ఆ రోజుల్లో మీడియా ఇదంతా లేదు, ఓన్లీ ప్రముఖ 4-5 దినపత్రికలు ఉండేవి. సో ఆ పేపర్ ప్రింట్ మీడియా తప్పితే ఇక అంత అవేర్నెస్ లేదు. సో ఆ విధంగా అప్పుడు ఆ రోజుల్లో ఈవెన్ మా పోలీసుల మీద కమ్యూనల్ రౌడీస్ తాగిన మైకంలో పురాణపూల్ చౌరస్తా అక్కడంతా మా స్టాఫ్ను కొట్టిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళతో మనం కూడా ఫైటింగ్ చేసి వాళ్ళని కంట్రోల్లోకి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ మీద కేసు పెట్టి జైలుకు పంపించిన సందర్భాలు ఉన్నాయి. యుద్ధాలు చేశాం, స్ట్రీట్ ఫైట్స్ ఉన్నాయి. స్ట్రీట్ ఫైట్స్ అక్కడ కుల్సుంపురాలో ఎక్కువగా పబ్లిక్ వీళ్ళందరూ కూడా ఇన్నోసెంట్ అనుకోవాలా లేదా పావర్టీ వాళ్ళు అనుకోవాలా? ఎందుకంటే అసలు అక్కడ ఇష్యూ ఎప్పుడు కూడా డెలికేట్ ఉంటుంది. పావర్టీ అండి, బేసికల్లీ పావర్టీ. బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువ. మీకు ఇక జియాగూడ తీసుకుంటే, సబ్జిమండి ప్రాంతమే కాకుండా జియాగూడ ప్రాంతం తీసుకుంటే దాన్ని మినీ భారత్ అంటాం. ఇండియాలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల బ్యాక్వర్డ్ పీపుల్, పర్టికులర్లీ షెడ్యూల్డ్ క్యాస్ట్ పీపుల్, వాళ్ళు ఎక్కువ మంది అక్కడ డైలీ వేజెస్, హైదరాబాద్ నగరంలో డిఫరెంట్ ట్రేడ్స్, డిఫరెంట్ ప్రొఫెషన్స్, దాంట్లో పోయి డైలీ వేజెస్ లేబర్ కింద చేసి వచ్చి ఈ ప్రాంతంలో నివాసం ఉండడము. ఇంకా 2 నెంబర్ దందా, అంటే ప్రతి ఒక వాల్యూడ్ ప్రాపర్టీకి వాళ్ళు అక్కడ ఒక సెకండ్ కాంట్రాబ్యాండ్ ఒకటి తయారు చేయడము, డూప్లికేట్ ప్రోడక్ట్, ఇటువంటి ప్రొఫెషన్స్, ఇవన్నీ కూడా దాన్ని మినీ భారత్ అంటారు జియాగూడలో. పావర్టీ ఈజ్ ద మెయిన్ రీజన్. వాళ్ళ ఆ పావర్టీని పార్టీస్, పొలిటికల్ పార్టీస్ కమ్యూనల్ యాంగిల్లో వాళ్ళని యూటిలైజ్ చేసుకోవడము, వాళ్ళ భావోద్వేగాలతో ఆడుకోవడము, వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం, ఇటువంటిదంతా ఆ కాలంలో చాలా ఉండేది. ఫస్ట్ ఇన్స్పెక్టర్ ఎవరండి? నాకు ఫస్ట్ ఇన్స్పెక్టర్ వై మధుసూదన్ రావు గారని, ఇప్పుడు అడిషనల్ ఎస్పీగా రిటైర్ అయ్యి బోయినపల్లి ప్రాంతంలో ఉంటున్నారు. నేను ప్రౌడ్లీ ఐ కెన్ సే వెరీ డిగ్నిఫైడ్, లా అండ్ ఆర్డర్ ఆయన పేరు మీద ఒక పోలీస్ స్టేషన్ ఏరియాలో ప్రజల్లో మధుసూదన్ రావు గారు ఇన్స్పెక్టర్ గారు అంటే ఒక రిగార్డ్ అండ్ రెస్పెక్ట్. ప్లస్ ఆయన కృష్ణా జిల్లా ప్రాంతం అతను కావడము. మామూలుగా మా బ్యాచ్మేట్స్ అంతా వేరే పోలీస్ స్టేషన్లో ప్రొబేషనర్స్ కదా, మేము ఫస్ట్ పోస్టింగ్, మాకు కూడా డిపార్ట్మెంట్ కొత్త. సో వేరే చోట వేరే ఇన్స్పెక్టర్స్ వాళ్ళని కొంచెం ఇన్సల్టింగ్గా బిహేవియర్ ఉన్న సందర్భంలో నా ఫస్ట్ ఇన్స్పెక్టర్ గారు వై మధుసూదన్ రావు గారు చాలా డిగ్నిఫైడ్ జెంటిల్మెన్. మీరు అనే పదానికి ఏ రోజు కూడా తగ్గలేదండి. ఒక విధంగా డిపార్ట్మెంట్లో కల్చర్ ప్లస్ ప్రజల్ని మనం బాగా రిసీవ్ చేసుకోవడానికి ఆయన విధానం, ఆయన మమ్మల్ని సంబోధించిన విధానం, మమ్మల్ని ట్రీట్ చేసిన విధానం ఉపయోగపడింది. దాన్ని నేను తర్వాత ఇన్కల్కేట్ చేసుకొని ప్రజల్ని కూడా రిసీవ్ చేసుకోవడము, వాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వడం, ఇవన్నీ కూడా నేర్చుకున్నానని నేను చెప్పగలను.
సిపి ఎవరంటే మీకు ఫస్ట్ CP? అప్పుడు ఫస్ట్ ఎంవి భాస్కర్ రావు గారు అని చాలా వెరీ గుడ్ ఆఫీసర్, డేర్ ఆఫీసర్ అండి. కానీ ఈయన యాటిట్యూడ్ వేరే ఉంటుంది, ఆయన యాటిట్యూడ్ వేరే ఉంటుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఆయన చాలా అంటే లా అండ్ ఆర్డర్ ఆ రోజుల్లో కమ్యూనల్ వాతావరణానికి, అప్పుడున్న వోలటైల్ వాతావరణానికి. కరెక్టే సార్. మీరు SHO గారు ఆయన మర్యాదగా మీరు మాట్లాడితే ఆయన అసలు నోరుపితేనే. అవును, అది వేరు. బట్ మధుసూదన్ రావు గారు నా ఫస్ట్ ఇన్స్పెక్టర్ గారు, ఆయన పలకరింపుడు, ఆయన రెస్పెక్ట్ ఇవ్వడం వరకు చాలా సంస్కారంగా ఉంటుందండి. బట్ హీఈస్ వెరీ టఫ్ ఎట్ డెసిషన్స్, లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ కానీ ఇక CP గారు భాస్కర్ రావు గారు. అవును, ఆయన కొంచెం అంటే ఆ యాటిట్యూడ్ కూడా ఆ రోజుల్లో ఉన్న వాతావరణానికి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఇంపార్టెంట్. అది ఆయనతో ఎప్పుడైనా డైరెక్ట్ గా మాట్లాడారు? ఒకటి రెండు సందర్భాల్లో మీటింగ్స్ అప్పుడు ఎంవి భాస్కర్ రావు సార్తో ఇంటరాక్ట్ అయ్యాము. అప్పుడు ఇంత ఫెసిలిటీ, డెసిషన్ మేకర్ కూడా చాలా ఫాస్ట్ ఉంటాయి. వెరీ గుడ్ డెసిషన్ మేకర్ అండి. బోల్డ్ డెసిషన్స్ ఉంటాయి. చాలా గ్రేట్ ఆఫీస్. ఓకే, తర్వాత ఎక్కడికి వచ్చారంటే కుల్సుంపుర తర్వాత బేగంపేట రావడం అండి. టోటల్ గా ఆపోజిట్ కాంట్రాస్ట్. అది మోస్ట్ బ్యాక్వర్డ్ ఏరియా, ఇదేమో అప్పుడు హైదరాబాద్ సిటీలో ఈ సైబరాబాద్ ఇవన్నీ లేవు కాబట్టి ఆ రోజున్న హైదరాబాద్ కి పాష్ లొకాలిటీ బేగంపేట అనేది. ఎయిర్పోర్ట్ అప్పుడు మొత్తం అందరూ ఆల్ విఐపి మూమెంట్స్, వేరే దేశాల అధ్యక్షులు వచ్చినా, మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వచ్చినా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చినా కూడా, ప్లస్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 96 to 99, నేను అక్కడ బేగంపేట ఎస్ఐగా చేసినప్పుడు ఆయన ఎవ్రీడే మార్నింగ్ వెళ్ళడము, మళ్ళీ సాయంత్రం రావడము, జన్మభూమి మీటింగ్స్ అని. సో బాగా యాక్టివ్గా తిరిగేవాళ్ళు. సో వాళ్లకు బందోబస్తు అన్ని చేయడం, అదంతా చాలా ఛాలెంజింగ్గా టఫ్ డేస్ అని కూడా చెప్పగలను. విఐపి మూమెంట్ అనేది ఎయిర్పోర్ట్ ఉండడం వల్ల, సైమల్టేనియస్గా బాగా స్లమ్ ఏరియా కూడా రసూల్పుర, ఇందిరమ్మ హట్స్, అన్నానగర్ ఇవన్నీ ఉండడము, అటువంటి అక్కడ పూర్ పీపుల్ ఉండడం వల్ల స్లమ్ ఏరియాస్లో క్రైమ్ బాగా రిపోర్ట్ అయ్యేది. సో ఆ కాలంలో 3 ఎస్ఐలలో 2 ఎస్ఐలు హెల్త్ బాగలేక సిక్ చేయడము, నేను ఒక్కడనే ఎస్ఐ ఉండడము. అప్పుడున్న ఒక ఇన్స్పెక్టర్ కూడా ఒక 8 నెలలు ఓపెన్ హార్ట్ సర్జరీ వల్ల హాస్పిటల్లో ఉండడము. నేనే పోలీస్ స్టేషన్ని సింగిల్గా ఒక ఎస్ఐగా, అప్పుడు నన్ను డీసీపీస్ కూడా SHO బేగంపేట అనేవాళ్ళు, స్టేషన్ హౌస్ ఆఫీసర్ బేగం. చాలా కష్టపడి పనిచేయడం జరిగిందని. డిఫరెంట్ హెడ్స్. అప్పుడు డీసీపీ డాక్టర్ సి రామచంద్ర నాయుడు గారు ఉన్నారండి, రామచంద్ర నాయుడు గారు. తర్వాత డాక్టర్ ఈష్ కుమార్ గారు లాస్ట్ 1 year. టోటల్ 3 yearsలో 2 years సిఆర్ నాయుడు గారు, ఒక 1 year లాస్ట్ డేస్లో డాక్టర్ ఈష్ కుమార్ గారు. ఛాలెంజింగ్గా చేశామండి జాబ్ అప్పుడు. మెయిన్ ముఖ్యంగా విఐపి మూమెంట్. అట్ ది సేమ్ టైం నేను ఒక్కడే పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఉండడము, SHO ఇన్స్పెక్టర్ కూడా లేకపోవడం చాలా రోజులు, చాలా నెలలు. సో క్రైమ్ బర్డెన్ ఒకటి, రాత్రింబోళ్ళు ఏదన్నా కేసు రిపోర్ట్ అయింది, మర్డర్ కేసు రిపోర్ట్ అయింది, సమ్ ఉమెన్ బర్నింగ్ కేసు రిపోర్ట్ అయింది, ఇవి ఏమున్నా కూడా రాత్రిపూట మళ్ళీ క్రైమ్ సీన్ విజిట్ చేయడము, హైయర్ ఆఫీసర్స్ చెప్పడము, ఇన్వెస్టిగేషన్ అటెండ్ కావడము, అంటే ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మన చాలా కేసెస్ ఉన్నాయండి. అట్లా మనము నెంబర్ ఆఫ్ కేసెస్ ఐ కెన్ సే, బట్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. అంటే సెన్సేషనల్ కేసెస్ ఏం లేవు కానీ మర్డర్స్ కానీ ఇతర కేసెస్ చాలా చేశాము. స్పెసిఫిక్గా మీకు చెప్పేటంత ఇంపార్టెంట్ కేసెస్ ఏం జరగలేదు అప్పుడు. బేగంపేట తర్వాత నేను ట్రాఫిక్లో ఉండడము, తర్వాత సుల్తాన్ బజార్ లా అండ్ ఆర్డర్ చేయడము. సుల్తాన్ బజార్ లా అండ్ ఆర్డర్ ఒక 1 year చేస్తూ 2003లో ఫస్ట్ టైం UN పీస్ కీపింగ్ మిషన్ కొసోవో యూరోపియన్ కంట్రీలో 1 year చేయడము, సివిలియన్ పోలీస్ ఆఫీసర్గా. తర్వాత రావడము, వచ్చిన తర్వాత టాస్క్ ఫోర్స్లో ఒక 2.5 years చేయడము, అక్కడి నుంచి ప్రమోషన్ తీసుకొని కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ వెళ్ళడము, ఒక స్పెషలైజ్డ్ యూనిట్. సో ఇక్కడ మనకు అలా టాస్క్ ఫోర్స్ కానీ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ కానీ మనకు మంచి స్టూపెండస్ అచీవ్మెంట్స్ ఉన్నాయండి ప్రొఫెషనల్గా. అప్పుడు మేము టాస్క్ ఫోర్స్ శివప్రసాద్ గారని డీసీపీగా ఉండేవాళ్ళు అండి. తర్వాత 2nd year సుధీర్ బాబు గారు డీసీపీగా ఉండేవాళ్ళు. 2 ఆఫీసర్స్ కూడా మాకు మంచి ఫ్రీ హ్యాండ్. మంచి అండి, చాలా. అవును, ఆర్గనైజ్డ్ క్రైమ్ చాలా. మనం ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద డిఫరెంట్ హెడ్స్ కింద మనం స్పూరియస్ లిక్కర్ డెన్స్ రైడ్ చేయడం కానీ, గ్యాంబ్లింగ్ డెన్స్, అలాగే సట్టా డెన్స్, బ్రోతల్ హౌసెస్, మసాజ్ పార్లర్స్, ఇటువంటి ఎన్నో రైడ్స్ చేయడమే కాకుండా ముఖ్యంగా ఈ ఇల్లీగల్ వెపన్ డీలింగ్ గ్యాంగ్స్ని ఫ్రమ్ బీహార్
వాళ్ళను మనము పట్టుకోవడము, వెపన్స్ సీజ్ చేయడము, మళ్ళీ బీహార్ ఆరా భోజ్పూర్ అక్కడికి వెళ్ళడము, వాళ్ళని నిందితులను పట్టుకోవడం కోసము. సో ఇవన్నీ కూడా మంచి కేసెస్ అండి చేసినాయి అక్కడ టాస్క్ ఫోర్స్లో ఉన్నప్పుడు. సార్ కౌంటర్ ఇంటెలిజెన్స్ లో పనిచేస్తున్నప్పుడు మీరు ఐడెంటిఫై చేశారు మాడ్యూల్? ఎస్ సార్. యాక్చువల్గా అప్పుడు నేను ఏవైతే మాడ్యూల్స్ నేను డీల్ చేశానో అవి సబ్సిక్వెంట్గా చాలా ఇంపార్టెంట్ అయి కూర్చున్నాయి ఇండియా మొత్తము. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కరెక్ట్గా నేను కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్లో యాక్సిడెంటల్గా వెళ్ళాను. ఆఫీసర్స్ దే చోజ్ మీ, దే టుక్ మీ టు కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్. టాస్క్ ఫోర్స్ బ్యాక్గ్రౌండ్ ఓల్డ్ సిటీలో చేశానని. సో అక్కడ యాక్సిడెంటల్గా అట్లా వెళ్ళడము, తర్వాత అక్కడ ఆఫీసర్స్ మనకి ఇచ్చిన ఎంకరేజ్మెంట్ కానీ, ఫ్రీ హ్యాండ్ కానీ. సో అదే టైంలో 2006 to 2008 ఆ పీరియడ్ నేను అక్కడ పనిచేసిన 2.5 years ఎంటైర్ ఇండియాలో ఎక్కువ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఇండియన్ ముజాహిదీన్ అనే ఒక గ్రూప్ చాలా యాక్టివ్గా, ఐఎం మాడ్యూల్ అంటాము, ఇండియన్ ముజాహిదీన్ మాడ్యూల్. సో వాళ్ళంతా అక్రాస్ ద కంట్రీ మొత్తము బాంబ్ బ్లాస్ట్ చేయడము. ఎక్కడైతే బాంబ్ బ్లాస్ట్ జరుగుతున్నాయో స్టార్టింగ్ ఫ్రమ్ 2006లో ఒక 200 మంది చనిపోయారు బాంబేలో ట్రైన్ బ్లాస్ట్ అవ్వడము. అక్కడి నుంచి మాలేగావ్ బ్లాస్ట్ కానీ, మన గోకుల్ లుంబిని బ్లాస్ట్ కానీ, అలాగే ఫైజాబాద్ కోర్ట్స్ కానీ, అజ్మీర్ బ్లాస్ట్ కానీ, బెంగళూరు కానీ, అలాగే ఇండోర్లో ఒక సఫ్దర్ నగోరి గ్యాంగ్ అని చెప్పి వాళ్ళు ఖాండ్వా జైలు నుంచి తప్పించుకొని పారిపోయినప్పుడు సిమి, వీళ్ళు ఎక్స్ సిమి ఉగ్రవాదులు వీళ్ళంతా. సో వీళ్ళని ఇంట్రాగేట్ చేయడము, ఇంటెలిజెన్స్ కలెక్షను, ఇన్ఫర్మేషన్ కలెక్షను, అలా మొత్తం ఆ 2.5 years అక్రాస్ ద కంట్రీ మూవ్ అవుతూ గుడ్ సర్వీస్ ఐ డిడ్ అండి కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్లో. మళ్ళీ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్లో ఒక మంచి అచీవ్మెంట్ కూడా 2007లో సయ్యద్ బడేమియా అలియాస్ మున్నాభాయ్ అని చెప్పి వీడు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఎల్ఈటి ట్రైనింగ్ క్యాంప్లో వాడు మిలిటెంట్ ట్రైనింగ్ తీసుకొని బంగ్లాదేశ్ మీదుగా వచ్చి వాడు షిరిడి దగ్గర అహ్మద్ నగర్ నేటివ్. సో అతను 2007లో ఒక టాటా సుమోలో 8 kgs ఆర్డిఎక్స్ అండ్ 2000 rounds ఆఫ్ AK-47 అమ్యునిషన్ తీసుకుని వెళ్తున్నప్పుడు నాసిక్ ATS వాళ్ళు ఇంటర్సెప్ట్ చేస్తే టాటా సుమో విత్ 8 kgs ఆర్డిఎక్స్ అండ్ అమ్యునిషన్ వదిలేసి వాడు పారిపోయి వచ్చి హైదరాబాద్లో అండర్ కవర్ ఉంటాడు. సో దానికి వాళ్ళు నాసిక్ ATS వాళ్ళు చిన్న లీడ్స్ ఉంటే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడు నేను కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్లో ఇన్స్పెక్టర్గా ఒక 8 months మనము ఒక డెకాయిని కూడా పెట్టి అతన్ని 8 monthsలో అతన్ని ఐడెంటిఫై చేసి అతనే అని మనం కన్ఫర్మ్డ్గా అనుకున్న తర్వాత ఒక జాయింట్ ఆపరేషన్లో అంటే నాసిక్ ATS, మన టాస్క్ ఫోర్స్, మేము కౌంటర్ ఇంటెలిజెన్స్, నేను టీమ్ హెడ్గా అతన్ని అరెస్ట్ చేసి అతన్ని నాసిక్ ATSకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇండియాలో ఈ యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్లో పనిచేస్తున్న వింగ్స్లో ATS అనేది యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అనేది మహారాష్ట్ర, ఇట్స్ ఐ కెన్ సే ఇట్ ఈస్ నెంబర్ 1 ఆర్గనైజేషన్ యాంటీ టెర్రరిస్ట్ మాడ్యూల్స్లో. సో దానికి అప్పుడు ఆ రోజు డైరెక్టర్ జనరల్ డాక్టర్ KP రఘువంశీ గారని నాగ్పాడ ఆఫీస్లో నాకు ముంబైలో నాకు కమెండేషన్ ప్రశంసా పత్రం ఇవ్వడము, అలాగే నన్ను అక్కడ ఫెలిసిటేట్ చేయడం అనేది లైఫ్లో గుర్తుంచుకోదగ్గ ఒక మంచి అంశం. అది హ్యాపీ నోట్ అనమాట. 2.5 సంవత్సరాల్లో సూరత్, బెంగళూరు అన్ని ప్రాంతాల్లో కూడా వరుసగా బాబులు బ్లాస్ట్ ఉంచారు. మన హైదరాబాద్ అవ్వచ్చు, మిగతా అన్ని ప్రాంతాలు, మాలేగావ్ అని. ఇదంతా ఇండియన్ ముజాహిదీన్ అకౌంట్లో వేశారు. కానీ ఇంకొక టీము సెపరేట్ టీం దొరుకుతుంది, బత్కల్ బ్రదర్స్ అని కర్ణాటక బత్కల్ ఏరియా వాళ్ళు స్టిల్ కొందరు దొరికారు, ఇంకా ఇప్పటికి కూడా దొరకలేదు. కొంతమంది మెంబర్స్ ఒకడు దొరకలేదు. అది పెద్ద సబ్జెక్ట్. అది మనం ఇప్పుడు ఓపెన్ ఫోరంలో అవన్నీ మనం మాట్లాడకూడదు, కాంట్రవర్సీస్ అవుతాయి. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్స్ మనకు కంట్రీ డివైడ్ అయినప్పటి నుంచి, పార్టిషన్ అయినప్పటి నుంచి పాకిస్తాన్ అనేది మన అంటే మన దేశంలో అంతర్భాగంగా ఉంటూ వాళ్ళు డివైడ్ అయిపోయిన తర్వాత సంహౌ ఇప్పుడు అందరికీ తెలిసిన విషయం అది. సో వాళ్ళు ముందు నుంచి కూడా ఇన్స్టెడ్ ఆఫ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దేర్ కంట్రీస్ డెవలప్మెంట్, వాళ్ళు ఇండియా మీద రివెంజ్ తీసుకోవడంలోనే వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. వాళ్ళకు అమెరికా లాంటి దేశాలన్నీ కూడా సపోర్ట్ చేయడం అనేది వాళ్ళ ఇంటెన్షన్ అర్థమవుతుంది. ఇక్కడ మన ఇండియాలో పుట్టి పక్క కర్ణాటకలో పుట్టి పెరిగిన బత్కల్ బ్రదర్స్ వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేశారు? కొంతమంది ప్రతి మతం కానీ ప్రతి కమ్యూనిటీలో కానీ ఈ ఫ్యానటిక్స్ అంటారండి,
మతానికి బాగా అట్రాక్ట్ అయిపోయి మతమే వాళ్ళకు ముఖ్యం, దేశం ముఖ్యం కాదు, తల్లిదండ్రులు ముఖ్యం కాదు, మతమే ముఖ్యం. ఆ మత జాడ్యము, మత మూఢ విశ్వాసాలు, మతం మీద పిచ్చి, ఫ్యానటిజం అంటారు. సో అటువంటి ఫ్యానటిక్స్ని ఎవరైతే ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో, ఐసిస్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి దేశంలో కూడా ఇప్పుడు ఏవైతే టెర్రరిస్ట్ దేశాలుగా ముద్ర వేసుకున్నాయో, ఈ దేశాల్లో ఉన్నటువంటి డిఫరెంట్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అంతా ఇటువంటి ఫ్యానటిక్ పీపుల్ని, ఫ్యానటిక్ యూత్ని అట్రాక్ట్ చేయడంలో వాళ్ళు ఒక ప్రొఫెషన్ లాగా వర్క్ చేస్తుంటారు. Because I worked in counterintelligence cell, I have gone through so many books and so many lot of literature pertaining to that subject. So వాళ్ళు they work on that. వాళ్ళు ఇటువంటి ఫ్యానటిక్ యూత్ని అట్రాక్ట్ చేసి దాంట్లోకి తీసుకొచ్చి, సో ఇదంతా అందరికి చాలామంది తెలిసిన సబ్జెక్టే. మనం పేపర్స్లో చదువుతుంటాం ఇటువంటి జరిగినప్పుడు, అందరికి తెలిసిన సబ్జెక్టే. మళ్ళీ స్పెషల్గా నేను చెప్పేది ఏం లేదు. కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్లో నాకు అప్పుడు అశోక్ కుమార్ గారని, ఇప్పుడు సార్ డిఏజీగా ఆంధ్రప్రదేశ్లో ఏలూరు రేంజ్ డిఏజీగా ఉన్నారు అశోక్ కుమార్ గారు. సో అప్పుడు రత్నారెడ్డి గారు మాకు ఐజీ ఇంటెలిజెన్స్గా, కెప్టెన్ సి రత్నారెడ్డి, అరవిందరావు సార్ మాకు అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్. వాళ్ళు దేవర్ ఎంకరేజింగ్ అస్ లైక్ ఎనీథింగ్. మాకు డిఏజీగా ముఖ్యంగా ప్రజెంట్ రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ సారు డిఏజీగా మాకు ఎవ్రీడే మా ఆ రోజు ప్రోగ్రెస్ ఏంటి మా మాడ్యూల్లో, మా వర్క్లో, ఆ విధంగా ఎవ్రీడే ఆయన ఎంతో పేషెన్స్తో మమ్మల్ని అందరినీ కూడా, అంటే డిఫరెంట్ టీమ్స్ ఉండేవాళ్ళు. కొన్ని మాడ్యూల్స్కి ఒక ఇన్స్పెక్టర్, లేదా కొన్ని మాడ్యూల్స్కి ఒక డిఎస్పి, అట్లా మాది సెలెక్టెడ్ టీమ్ కాబట్టి సార్ మాతో ఎవ్రీడే, అంటే ఆయన పేషెన్స్కు మెచ్చుకోవాలి, ఎవ్రీడే మాకు రివ్యూ ఉంటుంది. మళ్ళీ ఆ రోజు డైలీ పర్ఫార్మెన్స్, ఈరోజు ఏం జరిగింది, ఏం డెవలప్మెంట్స్, వాట్ ఈస్ ద న్యూ ఇన్ఫర్మేషన్ యూ గ్యాదర్డ్ అని అట్లా మాతో పెట్టడము, మమ్మల్ని ఎంకరేజ్ చేయడము. ఎక్కడన్నా బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు సార్ కూడా రావడము. అక్కడ నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మధ్యప్రదేశ్ ఇండోర్లో చాలా ప్రముఖ ఉగ్రవాది గ్యాంగ్, సిమీ ఉగ్రవాది గ్యాంగ్, సఫ్దర్ నగోరి గ్యాంగ్ అంట. నేను ఇంకొక ఇన్స్పెక్టర్ని, జూనియర్ని ప్లస్ ఒక ఎస్ఐని, ఇద్దరు స్టాఫ్ని తీసుకెళ్ళి వాళ్ళతో అంటే వాళ్ళని ఇంట్రాగేట్ చేయడము. 12 days ఉన్నాను ఇండోర్లో. ఉన్నప్పుడు మన అంజనీ కుమార్ సార్ అప్పుడు మా కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ డిఏజీగా, ప్రవీణ్ కుమార్ సిట్ ఇన్ఛార్జిగా సిటీ పోలీస్ నుంచి, వాళ్ళిద్దరూ 3rd day రావడము. అప్పటికి 2 days మెయిన్ సఫ్దర్ నగర్ ఇంట్రాగేషన్ అంతా నేను అబౌట్ 22 pages నేను ఇంట్రాగేషన్ రాయడము. ఆయన వచ్చి తర్వాత అంత పెద్ద బండిల్ సార్ ముందు పెడితే, ముజే ఓ నై చాహియే, half an hour మే ఆప్ టెల్ మీ ఇన్ ఇంగ్లీష్ వాట్ ఈస్ ద మెయిన్ స్టోరీ ఆఫ్ సఫ్దర్ నగోరి, అబౌట్ సఫ్దర్ నగోరి. ఆ విధంగా 1/2 an hourలో నేను సార్కి అంత నెరేట్ చేసి చెప్పడము నాన్ స్టాప్గా. నేను ఎందుకంటే 2 days ఇంటరాక్ట్ అయిన అతనితో. సో మైండ్లో మొత్తం ఉంది, అతను పుట్టుక దగ్గర నుంచి మిలిటెంట్ ట్రైనింగ్ కేరళలో తీసుకునేది అంతా, ఎవ్రీథింగ్ 1/2 an hourలో కన్సైజ్డ్ వర్షన్ చెప్పేసేసాను సార్, నాన్ స్టాప్. ఐఎమ్ గుడ్ ఎట్ దట్, ఐ కెన్ నెరేట్, ఐఎమ్ ఎ గుడ్ స్పీకర్. మనం కష్టపడి పనిచేసాము, అదంతా మైండ్లో పెట్టుకున్నాము. ఆఫీసర్, ఒక సీనియర్ ఆఫీసర్ అడిగినప్పుడు ఒక 1/2 an hourలో దాన్ని నేను నట్షెల్ చెప్పడము, కన్సైజ్డ్ వర్షన్, బాగా హ్యాపీ ఫీల్. నా ముందే అప్పుడే ఇమ్మీడియట్గా ఫోన్ చేసి అడిషనల్ డీజీ అరవిందరావు సార్కి ఫోన్ చేయడము, ఐజీ రత్నారెడ్డి సార్ ఫోన్ చేయడం, హీ డిడ్ గుడ్ వర్క్, హీ నీడ్స్ ఎ కమెండేషన్, ఒక ప్రశంసా పత్రం ఇప్పించడము. ఆ విధంగా మంచి ఎంకరేజింగ్ మెంటాలిటీ. ఇప్పుడు నిన్న యూనియన్ హోమ్ మినిస్టర్స్ మెడల్ ఫర్ ఎక్సలెన్సీ ఇన్ ఇన్వెస్టిగేషన్ 5 మంది ఆఫీసర్స్కి మన తెలంగాణ పోలీస్ అధికారులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు, గతంలో లేని విధంగా వినూత్నంగా ఫస్ట్ టైం ఎవరైతే ఈ కేంద్ర ప్రభుత్వ అవార్డ్స్ తీసుకున్నారో, మెడల్స్ అనౌన్స్ అయ్యాయో, వాళ్ళని తన ఆఫీసు పిలిపించి వాళ్ళందరి గురించి మాట్లాడడము, మీ పర్ఫార్మెన్స్ ఏంటి, మీరు ఏ కేసు ఇన్వెస్టిగేట్ చేసిన దాంట్లో మీరు శిక్ష, యావజ్జీవ కారాగార శిక్ష తీసుకున్నది, అదంతా బ్రీఫ్గా చెప్తూ, అందరు సీనియర్ ఆఫీసర్స్ అంతా ఉన్నారు, మాకు ఫెలిసిటేషన్ చేయడము, మెమెంటోస్ ఇవ్వడము, శాలువా గప్పి బోకే ఇవ్వడము, అలాగే లంచ్ ఆర్గనైజ్ చేయడము. ఇదంతా చాలా ఎంకరేజింగ్ న్యూ ట్రెండ్ అనమాట అంజనీ కుమార్ సార్ ఆధ్వర్యంలో. అందరూ కూడా, అంటే ఇప్పుడు మేము 5 మందిమి యూనియన్ హోమ్ మినిస్టర్ మెడల్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్, మిగతా డిఫరెంట్ కేటగిరీస్లో ప్రైమ్ మినిస్టర్స్ గ్యాలంట్రీ, ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ అండ్ ఇండియన్ పోలీస్ మెడల్, ఈ డిఫరెంట్ కేటగిరీస్లో టోటల్ 39 ఆఫీసర్స్ మొన్న ఇండిపెండెన్స్ డేకి అవార్డ్స్ వచ్చాయి. సో వాళ్ళందరినీ కూడా ఫెలిసిటేట్ చేయడము, లంచ్ ఆర్గనైజ్ చేయడము, వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడము, గతంలో ఈ విధంగా లేదు.
అనౌన్స్ అయ్యాయి. తర్వాత ఎప్పుడో అందరికి ఒక 2 ఏళ్లకు కలిపి ఇండోర్ స్టేడియంలోనో లేకపోతే రవీంద్ర భారతిలోనో హోమ్ మినిస్టర్ గారి చేతుల మీదుగా అందరికీ మెడల్ ధారణ జరగడం ఇవన్నీ ఉండేది. ఫస్ట్ టైం డీజీపీ ఆఫీస్లో ఎవరైతే అవార్డీస్ ఉన్నారో వాళ్ళందరినీ ఆఫీస్కి పిలిచి వాళ్ళందరి ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకొని అప్రిషియేట్ చేస్తూ లంచ్ ఆర్గనైజ్ చేసి మెమెంటోస్ ఇవ్వడం అనేది లైఫ్లో మెమరబుల్. ఆ విధంగా వీ ఆల్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు అవర్ బిలవ్డ్ డీజీపీ గారు అంజనీ కుమార్ సార్. నెక్స్ట్ బ్యాచ్ అందరూ కూడా బాగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఆ విధంగా. సార్ అక్కడ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ తర్వాత నేను గద్వాలకి వెళ్ళానండి. ఫస్ట్ టైం హైదరాబాద్ సిటీ పోలీస్ నుంచి ఫస్ట్ టైం ఒక రూరల్ ఏరియాకి వెళ్ళడము గద్వాల సర్కిల్ ఇన్స్పెక్టర్గా. సో అక్కడ 14 months చేశాను. అక్కడ ఉన్నప్పుడు తుంగభద్ర పుష్కరాలు, అలాగే 2008లో దసరా దీపావళి సీజన్లో నాన్ స్టాప్గా అంటే ఒక గ్యాంగ్, బోయ గ్యాంగ్ ఆఫ్ కర్నూలు డిస్ట్రిక్ట్, ఒక 5 ఇళ్లలో నాన్ స్టాప్ ఎవ్రీడే ఒక ఇల్లు దొంగతనం, హౌస్ బ్రేకింగ్ చేయడము. లాస్ట్న ఒక ఇంట్లో ఒక ముస్లిం ఇంట్లో ఫర్టిలైజర్ షాప్ ఓనర్ ఇంట్లో 55 తులాస్ ఒక్క ఇంట్లో పోవడము. వాళ్ళు మ్యారేజ్ కోసం అని చెప్పి ఆర్నమెంట్స్ బ్యాంక్ నుంచి తెచ్చిపెట్టుకోవడము. వీళ్ళు ఫ్లూక్లో డోర్ లాక్ చేసిందని చెప్పి నైట్ లాక్ బ్రేక్ చేయడము. ఒక్క ఇంట్లోనే 55 తులాస్ గోల్డ్ పోవడము. దాన్ని అప్పుడున్న మహబూబ్ నగర్ ఎస్పీ గారు శశిధర్ రెడ్డి గారు నాకు ఒక ఛాలెంజ్ లాగా ఇవ్వడము. అంటే పోలీస్, పర్టికులర్గా పోలీస్ ఆఫీసర్స్, మన దగ్గరికి వచ్చే పీపుల్, ప్రజలు, వాళ్ళు పేదవాళ్ళు ఉండొచ్చు, ఇలిటరేట్స్ ఉండొచ్చు, హై స్టేటస్ వాళ్ళు ఉండొచ్చు. 5 ఇళ్లలో దొంగతనం జరగడం కంటిన్యూస్గా విత్ ఇన్ ఎ వీక్. నైట్ హెచ్పి ఇది బోయ గ్యాంగ్ ఆఫ్ కర్నూలు డిస్ట్రిక్ట్. సో అంటే పెట్రోలింగ్ చేస్తున్నాం. పెట్రోలింగ్ అనేది ఎంటైర్ టౌన్ మనం కవర్ చేయలేం కదండి. ఇట్ గద్వాల్ ఈజ్ ఎ బిగ్ టౌన్, సో మెనీ కాలనీస్. ఇప్పుడు మనము పెట్రోలింగ్ ఆర్గనైజ్ చేస్తున్న దగ్గర వాళ్ళు చేయాలని రూల్ ఏం లేదు కదా. సెక్లూడెడ్ ఏరియాస్, సమ్ అదర్ కాలనీస్, వాళ్ళు ఏంటంటే డేలో రెక్కీ చేసుకుంటారు. డేలో రెక్కీ చేసి నైట్ టైమ్స్ మనం జనరల్గా 2 beats పంపించేవాళ్ళం ఆ కాలంలో. ఇప్పటిలాగా మనకు ఆ బ్లూ కోల్డ్స్ పెట్రోలింగ్ అదే ఇండివిజువల్గా వాళ్ళ మోటార్ సైకిల్స్, ఎస్ఐ ఒకవేళ నైట్ డ్యూటీలో ఉంటే తన జీప్లో నైట్ పెట్రోలింగ్ అది చేయడము. ప్లస్ సర్కిల్ నుంచి ఒక ఎస్ఐ నైట్ గద్వాల్ టౌన్లో అప్పుడు దొంగతనాలు జరుగుతున్నాయని పెట్రోలింగ్ పెట్టడం ఇవన్నీ చేసేవాడు. అంటే నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఈ ఛాలెంజింగ్గా ఎస్పీ గారు ఎప్పుడైతే నాకు ఇచ్చారో దాంట్లో నాకు సక్సెస్ బికాస్ ఆఫ్ మై యాటిట్యూడ్, మై బిహేవియర్ టువర్డ్స్ కామన్ పీపుల్ అనేది నాకు వర్కౌట్ అయింది. దానికి నేను మీకు రీజన్ చెప్తాను. ఇప్పుడు ఇట్స్ ఎ మెసేజ్ టు న్యూ పోలీస్ ఆఫీసర్స్. ఇప్పుడు నేను యాజ్ ఎ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్, యాజ్ ఏసీపీ సీనియర్ ఆఫీసర్గా 32 years ఎక్స్పీరియన్స్తో ఇప్పుడు వచ్చే యంగ్ ఎస్ఐలకు వాళ్ళకి నేను అదే చెప్తుంటాను. అవర్ బిహేవియర్ షుడ్ బి వెరీ కర్టియస్ టువర్డ్స్ పీపుల్. వాళ్ళని ఇప్పుడు మహేందర్ రెడ్డి సార్ రాష్ట్ర డీజీపీ ఉన్నప్పుడు వీఆర్ సర్వెంట్స్, దే ఆర్ అవర్ ఓనర్స్ పీపుల్. వాళ్ళు కట్టే ట్యాక్స్తో మనం శాలరీస్ తీసుకుంటున్నాం. సో ఇంటి ఓనరు ఒక పని మనిషిని ఇంట్లో పెట్టుకునేటప్పుడు ఒక సర్వెంట్ని అన్ని రకాల కండిషన్స్ పెడతారు. అలాగే పీపుల్కి కూడా, బికాజ్ పీపుల్ ఆర్ ద ఓనర్స్, వీఆర్ ద సర్వెంట్స్. మన దగ్గర ఈ క్వాలిటీస్ ఉండాలని వాళ్ళు డిమాండ్ చేయడంలో తప్పేం లేదని చాలా రిపీటెడ్గా చెప్పేవాళ్ళు మహేందర్ రెడ్డి సార్. దాన్ని నేను 2003 and 2004 నేను యూరోపియన్ కంట్రీలో పనిచేయడం. బ్రేక్ చేస్తా, చెప్పండి. ప్రజలు కట్టిన పన్నుల ద్వారా మనకు జీతాలు వస్తున్నాయి కాబట్టి ప్రజలు మనకి యజమానులు అనేది మహేందర్ రెడ్డి గారు చెప్పారని కరెక్ట్. కానీ అదే డైలాగ్ గ్రామీణ ప్రాంతంలో ప్రజలకి నుంచి పోలీసులకి ఒక నెగిటివ్ మెసేజ్ వచ్చింది అనుకో కొంతమంది ఆఫీసర్లు అంటారు. లేదంటే చెప్పండి, వాళ్ళు మీరు మా జీతగాలు అని ప్రజలు మమ్మల్ని రోడ్ల మీద నిల్చోబెట్టి మాట్లాడటం వల్ల మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అన్నది వాళ్ళ వాదన. ఏం లేదు, అది ఎవరో పోలీస్ టీచర్స్ వీళ్ళిద్దరు కూడా సమాజానికి 2 కళ్ళు. టీచర్ అంతే, పోలీస్ అంతే. టీచర్కి ఫీజు కడుతుంది స్టూడెంట్ ఫాదర్ కడతాడు. అదే టీచరు పిల్లడు తప్పు చేసి కొడతాడు. తప్పు చేశాడు కాబట్టి కొడతాడు. మా నాన్న ఫీజు కట్టాడు కాబట్టి నువ్వు నన్ను కొడతావా అని స్టూడెంటే కానీ ప్రశ్నిస్తే టీచర్ ఏం చెప్పాలి? అదేవిధంగా పోలీసు కూడా ప్రజలు కొట్టరు. ఎప్పుడు తప్పు చేశాడు తప్పుతాడు అప్పుడే పోలీసు కూడా లాఠీ ఎత్తాడు లేదా బెదిరిస్తారు. పోలీసు కూడా మీ కట్టిన పన్నులతోనే నువ్వు జీతం తీసుకుని మమ్మల్ని ఎదిరిస్తావా అని పబ్లిక్ ఎదురు తిరిగితే
దానికి సమాధానం చెప్పలేం కాబట్టి ఈ రెండు వర్గాలు అంటే టీచర్కి పోలీస్కి ఈ విషయంలో ఎగ్జామ్షన్ ఇవ్వాలన్నది ఒక వాదన. మీరేమంటారు? అంటే ఇట్స్ ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ అండి. ఒక్కొక్క సిచ్యువేషన్ ఒక్కొక్క రకంగా మనం యాక్ట్ చేయాలి. అందుకనే పోలీస్ ఆఫీసర్ని యు మస్ట్ బి ఏ గ్రేట్ మేనేజర్ అంట. యు మస్ట్ బి ఏ గ్రేట్ మేనేజర్. యు మస్ట్ మేనేజ్ ద సిచ్యువేషన్, ద క్రైసిస్. ఒక్కొక్క ఇష్యూలో ఒక్కొక్క రకంగా నీ బిహేవియర్ ఉండాలి, నీ చాకచక్యం ఉండాలి. ఇప్పుడు ఒక చోట ఒక పోలీస్ ఆఫీసర్ ఆర్ ఒక పోలీస్ పర్సనల్ చేసిన తప్పుకి 99 మంది పోలీస్ ఆఫీసర్స్ గుడ్ యాటిట్యూడ్తో మంచి పేరు తెచ్చుకుని ఉన్న దాన్ని మొన్న డీజీపీ గారు కూడా అదే మీటింగ్లో అదే అంటున్నారు, ఈ ఎల్బీ నగర్ ఇన్సిడెంట్ దానివల్ల. మనం ఇంతమందికి ఇన్ని అవార్డ్స్ వచ్చాయి, ఇంతమంది సమర్థవంతమైన పోలీస్ అధికారులు కష్టపడి పనిచేస్తూ ఎన్నో మిస్టీరియస్ కేసెస్ని డిటెక్ట్ చేస్తూ యావజ్జీవ కారాగార శిక్ష, ఉరిశిక్ష పడే విధంగా కష్టపడి పనిచేస్తూ డిపార్ట్మెంట్ వాల్యూస్ను పెంచుతున్నారు. కానీ ఒక్క ఇన్సిడెంట్ అంటే పెద్ద భాండాగారంలో పాలల్లో ఒక చిన్న చుక్క ఇంక్ వేస్తే కలర్ ఎలా టోటల్గా చేంజ్ అయిపోతుందో ఆ విధంగా చెడ్డ పేరు కూడా ఒక్క చిన్న ఇన్సిడెంట్తో 99 మంది పడ్డ కష్టం అంతా వృధా అయిపోతుంది. సో అటువంటి డెలికేట్ మోస్ట్ ఎక్స్పోజ్డ్ ప్రొఫెషన్ మనది పోలీస్. కాబట్టి అనుక్షణం అనుదినం మనం చాలా జాగరూకతతో చాలా అటెంటివ్నెస్తో మనం అలర్ట్గా అప్రమత్తంగా ఉంటూ ఉద్యోగం చేయాలనేది ఆయన ఇచ్చిన సందేశం. నేను కూడా అదే చెప్పేది. మీరు అన్నట్టు టీచర్ ప్రొఫెషన్ కానీ పోలీస్ ప్రొఫెషన్ కానీ ఖచ్చితంగా మనకు ఆ బ్లేమ్ అయ్యే సిచ్యువేషన్ వస్తుంది అప్పుడప్పుడు. ఎవ్రీడే రాదు, అప్పుడప్పుడు వస్తుంది. మీరు అన్నది కూడా కరెక్టే. కొన్ని చోట్ల ఆ విధంగా బిహేవ్ చేసిన సందర్భాలు కొన్ని చోట్ల ఉన్నాయి, కానీ అది తప్పు. అది ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా సీనియర్ ఆఫీసర్స్ ఆ విధంగా చెప్పిండొచ్చు, ఓనర్ సర్వెంట్ అనేది. బట్ అంత మాత్రాన అది ఎగ్జాక్ట్గా ఓనర్ సర్వెంట్ అన్నట్టు ఉండదు కదా. ఇప్పుడు మనకు ఎప్పటి నుంచో తరతరాలుగా చూస్తున్నాం పోలీస్ యూనిఫామ్ కానీ పోలీస్ కానీ ఎంతో రెస్పెక్ట్. మేము చిన్నపిల్లలప్పుడు మేము విలేజ్లో చదువుతున్నప్పుడు అప్పుడు ఆ రోజు మా నేటివ్ ప్లేస్లో మా నేటివ్ విలేజ్లో పనిచేసే ఒక కానిస్టేబుల్ మా ఇంట్లో వీధిలో ఉండేవాడు. అతనికి ఎంత రెస్పెక్ట్ అంటే పోలీస్ అంతే, కానిస్టేబుల్ని వాళ్ళు పోలీస్ అంటారు విలేజెస్లో అంతే. ఒక పోలీస్ ఆయన మన వీధిలో ఉంటున్నాడు, వీళ్ళు రిమైనింగ్ హౌసెస్ ఆ స్ట్రీట్లో ఎవరికి ఎటువంటి గొడవలు వచ్చినా కూడా ఆ పోలీస్ ఆయన ఇంటి దగ్గర కూర్చొని మనం సెటిల్ చేసుకుందాం, ఆయన న్యాయం చెప్తాడు, ఆయన దగ్గర కూర్చుందాం, వీళ్ళు గొడవ పడుతూ. సో అంత రెస్పెక్ట్ ఉండేది ఒక పోలీస్ కంటే. ఒక కానిస్టేబుల్ ర్యాంక్ ఆఫీసర్కి పూర్వకాలం అంటే 60s, 70s, 80sలో అంత రెస్పెక్ట్ ఉండేది. టెక్నాలజీ అడ్వాన్స్మెంట్, హ్యూమన్ రైట్స్ ఇవన్నీ రావడం వల్ల ఇప్పుడు ప్రజెంట్ పోలీసింగ్ ఎలా ఉంది. ఇంకోటి ఆయన పడ్డ తాపత్రయం, మహేందర్ రెడ్డి గారు ఏదైతే రిసెప్షన్ మేనేజ్మెంట్, యూనిఫామ్ సర్వీస్ డెలివరీ అనడము, అలాగే ఐడెంటిఫైయింగ్ యువర్ రోల్ క్లారిటీ, ఇవన్నీ కూడా ఆయన ఏవైతే ఒక వినూత్నమైన ట్రాన్స్ఫర్మేషన్స్ తీసుకొచ్చారో మహేందర్ రెడ్డి గారు, అవన్నీ కూడా సక్సెస్ఫుల్ రిజల్ట్స్ ఇచ్చి మోర్ దాన్ 50% చేంజ్ వచ్చిందండి పోలీస్లో. ఇంకా చేంజ్ రాకుండా ఇంకా రఫ్ యాటిట్యూడ్తో ఉండేవాళ్ళని ఐ కెన్ సే దే ఆర్ బార్బేరియన్స్. ఇంత అడ్వాన్స్డ్ స్టేజ్లో ఇంకా రఫ్గా మాట్లాడుతూ పోలీస్ అధికారులు కానీ స్టాఫ్ కానీ అది వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు నా వరకు నేను తీసుకుంటే నేను 2004లో కొజోవో నుంచి రిటర్న్ వచ్చాను యుఎన్ మిషన్లో. వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ పబ్లిక్తో అటాచ్మెంట్ గద్వాల్లోనే వచ్చింది. ఫస్ట్ టైం గద్వాల సిఏగా 14 months చేసినా కూడా నేను పేదవాళ్ళను పెద్దవాళ్ళ అందరినీ ఈక్వల్గా మాట్లాడుతూ ప్రేమగా మాట్లాడుతూ వచ్చిన వాళ్ళందరికీ టీ ఆఫర్ చేస్తూ, ఇది ఒక ఎత్తు అయితే వాళ్ళు ఏ ప్రాబ్లంతో అయితే వచ్చారో ఆ ప్రాబ్లంని అర్థం చేసుకొని కన్సర్న్డ్ ఎస్ఐకి చెప్పి వాళ్ళకి ఏదైతే న్యాయం జరగాలో ఆ న్యాయం జరిగేంత వరకు దాన్ని ఫాలో అప్ చేయడము, ఒక రిజల్ట్ ఇవ్వడం అనేది అంటే టు ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద విక్టిమ్. సో అది చేస్తూ చాలా సక్సెస్ అయ్యానండి ఆ 14 monthsలో. ప్రజల్లో చాలా ఆదరణ వచ్చింది నాకు. అదే నేను అలా అన్నాను. బట్ ఇప్పుడు చాలా మంది ఆ మార్పు వచ్చి అంటే గౌరవ మహేందర్ రెడ్డి గారు తీసుకొచ్చిన రిఫార్మ్స్ కరెక్టే కాదంటలేదు కదా. ఆయన ఇచ్చిన పిలుపు ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది కింద స్థాయికి వచ్చేసరికి అది రివర్స్ అయిందని అనిపిస్తుంది. ఏం లేదని అట్లే లేదు. అదే ఇది ఎన్ని ఇండివిజువల్ పర్సెప్షన్స్ అండి. ఫ్రెండ్లీ పోలీసింగ్ని పాజిటివ్ వేలో తీసుకెళ్లాలనేది ఆయన ఆశయము. విక్టిమ్ని ఫ్రెండ్లీగా చూడమన్నారు. ఇంకోటి సిటిజన్, ఒక రెస్పెక్టబుల్ సిటిజన్, అతన్ని స్వాభిమానము ఆత్మాభిమానం ఏదైతే ఉందో అది దెబ్బతినకుండా అతన్ని గౌరవించండి. ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్లో, పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్లో రెస్పెక్ట్ ద డిగ్నిటీ ఆఫ్ ద సిటిజన్ అని దానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. యూనిఫామ్ సర్వీస్ డెలివరీ
అంటే పోలీస్ స్టేషన్లో ఒక పేదవాడు ఎంటర్ అయిన దగ్గర ఒక సెంట్రీ కానిస్టేబుల్ దగ్గర నుంచి SHO ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఆఫీసర్ వరకు కూడా ఒకటే రిసీవింగ్ ఉండాలి, ఒకటే స్టైల్ ఆఫ్ రిసీవింగ్. వాడిని కార్డియల్గా రిసీవ్ చేసుకోవాలి, అతను ఏ ప్రాబ్లం మీద వచ్చాడు, మిస్బిహేవియర్ ఉండకూడదు. ఇవి దాదాపు మోర్ దాన్ 50% సక్సెస్ఫుల్ రిజల్ట్స్ వచ్చాయి. ఆయన ఉద్దేశం మంచిదే సార్, కానీ గ్రౌండ్ లెవెల్లో అది ఇంప్లిమెంట్ అవుతుందా అని చూస్తే అవ్వట్లేదని మాత్రం చాలా క్లియర్ తెలుసు. ఎందుకంటే వాళ్ళు చెప్పే వెర్షన్ ఏంటంటే ఆఫీసర్లు ఏసీ రూమ్ లో కూర్చొని మాట్లాడడం వేరు, గ్రౌండ్ లెవెల్లో మేము ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ వేరే ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నట్లుగా ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు అక్కడ పలకరింపు దగ్గర ఏ విధంగా ఉందో లోపల SHO కూడా అదే స్టైల్లో ఉండాలని మీరు అంటారు, రైట్? SHO గారు ఏసీ రూమ్ లో కూర్చొని ఫ్యాన్ కింద కూర్చొని చక్కగా మాట్లాడుతూ బాబు చెప్పు అని అంటారు. కానీ కానిస్టేబుల్ దగ్గరికి వచ్చేసరికి ఆయన అప్పటికే 11 గంటలు డ్యూటీలో ఉంటాడు, బాగా స్ట్రైన్ అయి ఉంటాడు. చాలా మందితో మాట్లాడి లాస్ట్ ఎక్కడో ఒక విక్టిమ్ దగ్గర ఆయన నోస్ స్లిప్ అవుతాడు, అదే హైలైట్ అవుతుంది. కానీ ఈ గ్రౌండ్ లెవెల్లో వీళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేయకుండా వచ్చిన అందరితో కూడా అలాగే మాట్లాడాలంటే ప్రతి మనిషికి సహజం, అది అయ్యే పని కాదు కదా. కాదు, న్యాచురల్, అది హ్యూమన్ బిహేవియర్ లో ఒక స్టాండర్డ్ గా మాట్లాడలేదు కదా అని ఆయన వెంటనే సస్పెండ్ చేస్తా ఉంటే ఇమీడియట్ గా సస్పెండ్ ఏం చేయరు. మీకు చిన్నది మొన్న బోధనలో, ఇప్పుడు నేను ACP బోధనగా 1 year నుంచి చేస్తున్నాను. గద్వాల్లో మనము ప్రాపర్టీ అఫెన్సెస్, దొంగతనాలు జరగడము, మోర్ దాన్ 100 తులాస్ 5 ఇళ్లలో పోవడము, దాన్ని నేను లాస్ట్గా ఒకటి ఏదైతే మేజర్ గ్రేవ్ అఫెన్స్ అయిందో, ఒక ముస్లిం ఫర్టిలైజర్ షాప్ ఓనర్ ఇంట్లో 55 తులాస్ అయిందో 24 hours దొంగను పట్టుకున్నానండి, బ్యాచ్ని పట్టుకున్నాను. అదే నేను చెప్తున్నా దాన్ని. అంటే ఈ కేసుని నేను ఒక ఎగ్జాంపుల్గా, అంటే ఇప్పుడు వచ్చే యంగ్ జనరేషన్ పోలీస్ ఆఫీసర్స్కి ఇది ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్గా, ఒక కేస్ స్టడీగా ఉంటుంది అనేది. నేను గద్వాల CA ఉన్నప్పుడు ఒక క్రిస్టియన్ టీచరు వాళ్ళ డాటర్ని, వాళ్ళ అల్లుడు, వాళ్ళ కుటుంబం, అల్లుడు వాళ్ళు చాలా హెరాస్ చేయడము, సిగరెట్ కాల్చి ఆమె ప్రైవేట్ పార్ట్స్లో సాడిస్టిక్గా బిహేవ్ చేయడం, వీళ్ళ కూతుర్ని, ఒక టీచర్ కూతుర్ని పెళ్లి చేస్తే అత్తమామలు కూడా భర్తను సపోర్ట్ చేయడం, అంటే ఈమె భర్తను సపోర్ట్ చేయడం, వాళ్ళ కొడుకుని, వాళ్ళ ఆడబడుచులు వాళ్ళంతా ఈమెను కొట్టడము, అడిషన్ డౌరీ కోసం హెరాస్ చేయడము. ఈ కేసులో నేను వాళ్ళందరినీ ఈ టీచర్ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు ఈ టీచర్ని రిసీవ్ చేసుకోవడము. నేను గద్వాలకు అప్పటికి నేను యూరోప్లో పనిచేసి వచ్చాను UN మిషన్లో. సో అక్కడ నేను ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్, అక్కడ పోలీస్ బిహేవియర్ అన్నీ 1 year అంటే ఇట్ ఈస్ అ వెరీ లాంగ్ పీరియడ్ టు అబ్జర్వ్ ద థింగ్స్ అండ్ టు లెర్న్ ద థింగ్స్. సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆ ఇంపాక్ట్ నా మీద ఉండడము, ఈ టీచర్ని నేను ఎంతో ప్రేమగా రిసీవ్ చేసుకున్నాం. ఈవెన్ పూర్ పీపుల్ని కూడా కూర్చోబెట్టి టీ దాపించడము, వాళ్ళ సమస్యను అర్థం చేసుకుని ఆ కన్సర్న్ SIకి ఆ వర్క్ ఎంట్రస్ట్ చేసి మళ్ళీ ఫాలో అప్ చేసి 2-3 రోజుల తర్వాత గుర్తు చేసి ఏదైతే అతని SIకి నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చానో అతను చేయడము, ఆ వర్క్ కంప్లీట్ కావడము, బై దస్ ఈ విక్టిమ్ సాటిస్ఫై కావడము, న్యాయం జరిగిందని, ఆ విధంగా సక్సెస్ అయితే వచ్చాను ఆ 14 monthsలో. సో ఈ టీచర్ ఎవరైతే వాళ్ళ డాటర్ ఇష్యూలో వచ్చారో, నా వే ఆఫ్ బిహేవియర్ కానీ, నా వే ఆఫ్ టాక్ కానీ, అతను అంతకుముందు టౌన్ SI దగ్గర పోయినప్పుడు టౌన్ SI చేసిన బిహేవియర్, అతను నెగ్లెక్ట్గా మాట్లాడము, రూడ్ బిహేవియరు, ఆ ఫీలింగ్లో నెగిటివ్ ఫీలింగ్తో నా దగ్గరకు వచ్చినప్పుడు నేను అతనితో ప్రేమగా మాట్లాడడం, ఇదంతా చేయడము. మళ్ళా SP గారి పర్మిషన్ తీసుకొని 16 మందిని ఒక ఓవర్ నైట్ రాయచూర్ అనే టౌన్కి వెళ్ళి, బార్డర్స్, గద్వాల బార్డర్, ఆ ఫ్యామిలీని, భర్త ఫ్యామిలీని అందరినీ తీసుకొచ్చి అప్పుడు అరెస్ట్ చేసే అధికారం. మొన్న సబ్సిక్వెంట్గా 2013లో CRPC అమెండ్మెంట్ అయ్యి బిలో 7 years అరెస్ట్ చేయకూడదు, నోటీస్ ఇవ్వడము, ఛార్జ్ షీట్ ఇవ్వడం, ఆ ప్రాసెస్ స్టార్ట్ అయింది. నేను ఐఎమ్ టాకింగ్ ఆఫ్ 2008. 2008లో నేను 16 మందిని అరెస్ట్ చేశాను, ఒకే రోజు తీసుకొచ్చి అరెస్ట్ చేశాను. మొత్తం దేవర్ ఆల్ ప్రూవ్డ్ హెరాసర్స్. దే హెరాస్డ్ ఇంటి కోడల్ని. సో ఈ టీచర్ డాటర్ ఆమె ఒకతే, ఓన్లీ డాటర్ తీసుకొచ్చారు. 498 అరెస్ట్ చేస్తుంటారు, కానీ వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చారు లేదు. మనము ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అక్కడ. ఆ అరెస్ట్ చేయడం అనేది మనం పెట్టిన సెక్షన్స్, జైలుకి వెళ్ళడం, రేపు ఛార్జ్ షీట్ వేసిన తర్వాత కోర్టులో ట్రయల్ అయ్యి వాళ్ళకు నాట్ లెస్ దాన్ 2 years ఇంప్రిజన్మెంట్ అవుతుంది. సో దట్ ఈస్ మోర్ దెన్, మనం కొట్టాల్సిన అవసరం లేదు.
థర్డ్ డిగ్రీ వాడాల్సిన అవసరం లేదు. చాలా సాటిస్ఫై మన రిసీవింగ్ కానీ సార్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, ఇంత ప్రేమగా మీరు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ లెవెల్లో మీరు మాట్లాడి నాకు టీ ఆఫర్ చేసి నేను వాళ్ళని అరెస్ట్ చేయాలి సార్, నా డాటర్ ప్రైవేట్ పార్ట్స్ మీద సిగరెట్తో కాల్చాడు మా అల్లుడు, దాన్ని ఎంకరేజ్ చేశారు తల్లిదండ్రులు వెనకాల ఉండి, వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళంతా చాలా మిస్బిహేవ్ చేశారు సార్ నా కూతురుతో అని ఏడ్చాడు, లిటరల్గా ఏడ్చాడు అతను, క్రిస్టియన్ టీచర్. సో నేను విత్ ఇన్ 1 week ఎస్పీ గారి దగ్గరికి పోయి మహబూబ్ నగర్ హెడ్ క్వార్టర్స్ అప్పుడు శశిధర్ రెడ్డి గారు ఉన్నారు, గో హెడ్ అన్న. సో 3 cars మేము వెళ్ళాము, రాయచూరు వెళ్ళి ఆ 16 మందిని తీసుకురావడము, నెక్స్ట్ డే కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, జైలుకి వెళ్ళిపోవడము, ఇది ఆయనకు ఒక పెద్ద సాటిస్ఫాక్షన్ ఇతనికి. సో ఈ సీన్ ఇక్కడ కట్ చేస్తే 5 దొంగతనాలు అయిపోయి లాస్ట్ 5వ దొంగతనము 50 తులాల దొంగతనం జరిగింది. హెచ్బి బై నైట్ అయింది, హౌస్ బ్రేకింగ్ బై నైట్. ఇక మేము డాగ్ స్క్వాడ్ అంతా చాలా కష్టపడుతున్నాం టు డిటెక్ట్ ద కేస్. కంటిన్యూస్గా ఛాలెంజింగ్ అయిపోయింది. వైర్లెస్ సెట్లో జిల్లా ఎస్పీ గారు నాకు ఒక వార్నింగ్ లాగా, ఛాలెంజింగ్ లాగా టార్గెట్ ఇవ్వడము. సో నాకు చాలా ప్రెస్టీజియస్ అయిపోయింది. అంటే ఒక మంచి పని మనం చేస్తే, ఒక వ్యక్తిని మనం గౌరవిస్తే, ఇందాక గౌరవ డీజీపీ గారు రెస్పెక్టింగ్ ద డిగ్నిటీ ఆఫ్ ద సిటిజన్, నేను యూరోప్లో ఉండడం వల్ల అక్కడ ఎన్ని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఎన్ని అబ్జర్వ్ చేయడము, నేను ఈ టీచర్ని నేను ప్రేమగా రిసీవ్ చేసుకోవడము, ఆయన్ని సాటిస్ఫై చేయడము, వాళ్ళ కూతుర్ని ఎవరైతే బాధ పెట్టారో భర్త కుటుంబాన్ని అంతా అరెస్ట్ చేయడము. సో ఇవన్నీ ఆయనకు ఒక అల్టీరియర్ సాటిస్ఫాక్షన్ అతని మనసులో ఉన్నది. నాకు ఎలా ఉపయోగపడిందంటే విత్ ఇన్ 24 hours అండి నాకు ఫోన్ చేశాడు ఆ టీచర్, కూతురు విషయంలో నేను హెల్ప్ చేశాను. సార్ మీతో అర్జెంటుగా మాట్లాడాలి సార్. 10:30కి ఫోన్ చేశాడు రాత్రి. అదేందండి ఇప్పుడు 10:30కి మీ కేసులో మేము హెల్ప్ చేసాం కదా, అందరు జైల్లో ఉన్నారు కదా, వాళ్ళు బెయిల్ మీద వచ్చారు, ఇప్పుడు ఇంకేం అర్జెంట్ పని అన్నా. కాదు సార్ మీకు పర్సనల్గా మాట్లాడాలి సార్. అరే ఏంటండి 10:30కు ఫోన్ చేసి మీరు టీచర్ పర్సనల్గానే అంటారు అది అంటే, అవును సార్ మీరే తర్వాత నాకు చాలా థ్యాంక్స్ చెప్తారు నేను ఇచ్చే సమాచారం మీద. సరే రాండి అన్న, నా వైఫ్ ఉంది గద్వాల ఇంట్లో, ఆయన వచ్చాడు మాట్లాడి, సార్ ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, నా పేరు బయటికి రావద్దు సార్, నా ఇంట్లో బయట అవుట్ యార్డ్లో ఒక రూమ్ ఉంటుంది, ఆ రూమ్లో నా సొంత తమ్ముడు ఏపీఎస్పీ రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీస్ కానిస్టేబుల్ భార్య మీద హత్యాయత్నం కేసులో మహబూబ్ నగర్ జైల్లో ఉండి కర్నూలు హెచ్బి బై నైట్ అఫెండర్స్ గ్యాంగ్ని తీసుకొచ్చి రోజు తింటున్నారు, తాగుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు సార్ మా సొంత తమ్ముడు, వాడితో పాటు జైల్లో పరిచయమైన బోయ గ్యాంగ్ అంతా, కర్నూలు గ్యాంగ్ అంతా. ఈ దొంగతనాలన్నీ వీళ్ళే చేసి ఉండొచ్చు సార్, మీరు వాళ్ళని ఒక్కసారి లిఫ్ట్ చేసుకోండి అని అన్నాడు. 10:30కి చెప్పాడు, ఇంటికి వచ్చి 2:30కి లిఫ్ట్ చేసుకున్నామండి. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా బ్రేక్ అయిపోయి మొత్తం మేమే చేసామన్నాం. మళ్ళీ అప్పుడు ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ తిరిగి 102 తులాల గోల్డ్ రికవర్ చేశానండి శశిధర్ రెడ్డి గారు నాకే. అంటే ఇదేంటంటే కేస్ స్టడీ యంగ్స్టర్స్కి, మీరు ఎవరైనా కానీ ఏ ప్రాబ్లం మీదైనా రావచ్చు, ఏ స్థాయి వాడైనా ఉండొచ్చు, ఇల్లిటరేట్ ఉండొచ్చు, ఒక పేదవాడు ఉండొచ్చు, ప్రేమగా మాట్లాడండి. వాళ్ళు ఒక సమస్యలో వచ్చినప్పుడు ఆ సమస్యను మీరు జాగ్రత్తగా విని అవకాశం ఉన్నంత వరకు వాళ్ళకు న్యాయం జరగాలి, వాళ్ళు విక్టిమైజ్ అయ్యారు అన్నప్పుడు మీరు కరెక్ట్గా ఆ కేస్ స్టడీని బట్టి ఆ పర్టికులర్ కేసులో మనం ఏం చేయాలనే దాంట్లో అరెస్ట్ చేయాలి, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఎవిడెన్స్ అనేది ప్రాపర్గా కలెక్ట్ చేసి మనము అరెస్ట్ చేయడాలు, ఛార్జ్ షీట్స్ వేస్తే వాడికి అదే సాటిస్ఫాక్షన్. వాళ్ళని ఎవరైతే కొట్టారో, వాళ్ళ భూమిని ఎవరైతే కబ్జా చేశారో వాళ్ళ మీద ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యి కోర్టు చుట్టూ తిరుగుతుంటే వాళ్ళకు న్యాయం జరుగుతుందనే ఆశ, పోలీస్ పర్ఫెక్ట్గా చేశారు మాకు న్యాయం చేశారు అనే ఒక సాటిస్ఫాక్షన్ వాళ్ళకి. దానికోసమే కదా మనం శాలరీ తీసుకుని పనిచేసేది. అంటే ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్, హౌ ఐ వాజ్ సక్సెస్ఫుల్ బికాస్ ఆఫ్ మై యాటిట్యూడ్, బికాస్ ఆఫ్ మై బిహేవియర్ టువర్డ్స్ ఎవ్రీబడి. అంటే ఒక కర్టియస్ బిహేవియర్, గుడ్ రిసెప్షన్, టీ దాపించడం, ప్రేమగా మాట్లాడడము, వాళ్ళ పని కూడా చేయడము, ప్రాపర్గా ఎస్ఐస్ను ఫాలో అప్. వాళ్ళ కూతురు విషయంలో నేను అంత మేజర్ హెల్ప్ చేశాను కాబట్టి సొంత తమ్ముడు గురించి చెప్పాడు, సొంత తమ్ముడిని పట్టించాడు. మోరోవర్ దట్ ఫెలో వాజ్ ఏపీఎస్పీ కానిస్టేబుల్ రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీస్. భార్య మీద హత్యాయత్నం 307 ఐపీసీలో మహబూబ్ నగర్ జైల్లో ఉన్నాడు. పేర్లు అయిన అవసరం లేదు. గద్వాల తర్వాత ఇక కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్కి వచ్చాను. కౌంటర్ ఇంటెలిజెన్స్ నుంచి గద్వాలకు వచ్చాను. గద్వాల నుంచి మళ్ళీ నేను ఫస్ట్ పోస్టింగ్ ఏదైతే కుల్సుంపుర చేశాను ఎస్ఐగా, అదే పోలీస్ స్టేషన్కి నేను ఎస్హెచ్ఓగా వచ్చాను. స్టీఫెన్ రవీంద్ర గారు అప్పుడు డీసీపీ వెస్ట్ జోన్ ఉన్నారు. అప్పుడు బాగా కర్ఫ్యూ వాతావరణం 2010లో హనుమాన్ జయంతికి 19 పోలీస్ స్టేషన్లలో
ఈ జెండా వివాదం, రాజాసింగ్ ఇదంతా అప్పుడు ఒక 13 రోజులు మేము కర్ఫ్యూ వాతావరణంలో ఉండడము, నిద్రాహారాలు లేకుండా ఫస్ట్ 3 days. ఏకే ఖాన్ గారు కమిషనరు, స్టీఫెన్ రవీంద్ర సార్ డీసీపీ వెస్ట్ జోన్. అప్పుడు స్టీఫెన్ రవీంద్ర సార్ సపోర్ట్, ఆయన ఇచ్చిన ధైర్యంతో కష్టపడి రాత్రింబోళ్ళు ఫస్ట్ 3 days లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కంట్రోల్లోకి తేవడానికి పడ్డ కష్టము, భోజనం ఎదురుగున్నా కూడా తినబుద్ధి కాదండి. అటువంటి టెన్షన్ కాల్స్, రోజు నైట్ టైమ్స్ అయితే ఒక 200 కాల్స్ వచ్చాయి. అక్కడ 100 మంది జమ అయ్యారు, సార్ వచ్చి స్టోన్ పెల్టింగ్ చేయబోతున్నారు, మమ్మల్ని చంపుతారు, మీరు రాండి అని పిలవడం, ఆపోజిట్ కమ్యూనిటీస్ అంతా. సో మళ్ళీ మేము అక్కడ ఫోర్స్ని తీసుకొని వెళ్ళడం, రైట్ గేర్ వేసుకొని వాళ్ళందరినీ డిస్పర్స్ చేయడము, కంటిన్యూస్ పెట్రోలింగ్ పెట్టడము, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఫోర్స్ వచ్చి నా ఒక్క పోలీస్ స్టేషన్ ఏరియాలో 350 మంది ఉండడము, నా ఏరియాకి నా పోలీస్ స్టేషన్ ఒక IPS ఆఫీసర్ని సూపర్వైజింగ్ ఇవ్వడము. సో లైఫ్లో మర్చిపోలేని అనుభవం అది, ఆ కమ్యూనల్ సెన్సిటివిటీ, ఆ కర్ఫ్యూ వాతావరణం 13 రోజులు. తర్వాత సార్, మీ ఫస్ట్ పోస్టింగ్ అప్పుడు 300 మంది రౌడీ షీట్ ఉంది, మీరు ఇన్స్పెక్టర్ వచ్చి పెరిగింది తగ్గింది? తగ్గింది, 60-70లకు పడిపోయింది. అంటే లా అండ్ ఆర్డర్ ఎఫెక్టివ్గా పనిచేయడము, ప్లస్ ఆ నేచర్, అంటే ఎకనామిక్ కండిషన్స్ పెరగడము. అప్పుడేమో చాలా బ్యాక్వర్డ్ ఏరియా, 92, 93, 94 ఆ ప్రాంతం. మళ్ళీ నేను వచ్చేటప్పటికి 2010. సో మార్పు, ఆర్థిక పరిస్థితుల్లో డెవలప్ కావడము, ప్రతి ఒక్కళ్ళకు జీవనోపాధి ఉండడము, వాళ్ళు దాంట్లో బిజీగా ఉండిపోవడము, రౌడీజం వైపు, ఈ యాక్టివిటీస్ వైపు చాలా తక్కువ ఉండడము. సో ఒక 50-60 మందికి వచ్చింది, 169 ఉండేది వచ్చింది. ఆ యాక్టివిటీస్ కూడా తగ్గినాయండి 2010 వచ్చేటప్పటికి. కుల్సుంపుర తర్వాత నేను బేగం బజార్ SHOగా ఒక 1.5 years చేశానండి. బేగం బజార్ SHOగా ఉన్నప్పుడు తెలంగాణ యాజ్ స్టేషన్ మీకు చెప్పాను, APPSC, గాంధీ భవనం. సో రోజు యుద్ధమే, రోజు గగన్ విహార్, చంద్ర విహార్, బీజేపీ ఆఫీస్, గాంధీ భవన్, APPSC, TNGOs ఆఫీస్. ఇదే కాకుండా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో మేజర్ ఈవెంట్స్ లైక్ ఎగ్జిబిషన్, నుమాయిష్, ప్లస్ ఫిష్ మెడిసిన్స్, ప్లస్ పెద్ద పెద్ద మీటింగ్స్ అక్కడ. ఎంత బందోబస్తు చేసినా వర్షం పడితే మీ పోలీస్ స్టేషన్ వెళ్ళడం కష్టం లేదు. అవును, అప్పుడు ఆ విధంగా ఉండేది పరిస్థితి. నేను అదే అంటున్నా కదా, ఇప్పుడు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్ర పోలీస్కి ఏ ముఖ్యమంత్రి గారు ఇవ్వనటువంటి ఆర్థిక ప్రోత్సాహము, ఎంకరేజ్మెంట్ మహేందర్ రెడ్డి గారు, అప్పుడు గౌరవ DGP గారు ఎవరైతే 5.5 సంవత్సరాలు DGPగా ఉండి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇంప్రెస్ చేసి, ఇది ఆవశ్యకత, దీని ఇంపార్టెన్స్, మనం కొత్తగా సాధించుకున్న రాష్ట్రము, మనము ఆర్థికంగా ముందుకెళ్ళాలి, పరిశ్రమల పెట్టుబడులు ఇవన్నీ మనం ముందుకెళ్ళాలంటే, ఇండస్ట్రియల్గా ముందుకెళ్ళాలి, డెవలప్ కావాలంటే లా అండ్ ఆర్డర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలంటే పోలీస్ ఎఫెక్టివ్గా ఉండాలి. పోలీస్కి ఎస్టాబ్లిష్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, వెహికల్స్, అన్ని మొత్తం బిల్డింగ్స్, వాళ్ళకి కావాల్సిన టెక్నాలజికల్ అప్లికేషన్స్, ఇవన్నీ కూడా వాళ్ళని మనము బాగా సఫిషియెంట్గా స్ట్రెంగ్తన్ చేస్తే. ఇబ్బంది ఎదురైందా పోలీస్ స్టేషన్ వెళ్ళడానికి వర్షాకాలంలో? అప్పుడు కొంచెం ఆ పాత బిల్డింగ్ రోడ్డు మీద ఉండడము, మనకు వర్షం పడ్డప్పుడు, ప్లస్ అలాగే అప్పుడు నా తర్వాత మునిగిపోయింది. నేనున్న షార్ట్ పీరియడ్ 14 months ఉన్నాను. తర్వాత అక్కడి నుంచి సెకండ్ UN మిషన్, నేను బేగం బజార్ CIగా సౌత్ సుడాన్ క్యాపిటల్ జూబాలో రెఫ్యూజీ క్యాంప్స్కి ఇన్ఛార్జిగా, మళ్ళీ అక్కడ నేను ఒక 1 year UN కోఆర్డినేటర్గా సౌత్ సుడాన్ మిషన్లో చేయడం జరిగింది. సో 14 months ఉండి వెళ్ళాను అక్కడ. సో ఆ 14 months ఉన్నప్పుడు మీరు అన్నట్టు మునిగిపోవడం ఇటువంటిది ఏం జరగలేదు. తర్వాత సబ్సిక్వెంట్గా జరిగింది. సో తర్వాత కొత్త పోలీస్ స్టేషన్ కట్టించారు హిందీ నగర్లో. సో అన్ని చోట్ల, ఆల్మోస్ట్ అన్ని పోలీస్ స్టేషన్లో మనకు కొత్త పోలీస్ స్టేషన్స్ వచ్చాయి. తర్వాత UN సౌత్ సుడాన్ నుంచి వచ్చిన తర్వాత నేను ఫలక్నుమా SHOగా ఓల్డ్ సిటీలో చేశానండి. అది కూడా ఒక 1 year మనకు ఓల్డ్ సిటీ వాతావరణము మీకు తెలిసిన వాతావరణమే. ఏ ఫెస్టివల్ వచ్చినా కూడా రాత్రింబవళ్ళు పోలీస్ స్టేషన్లోనే పడుకోవాలి, ఏరియాలోనే పికెట్స్ వేసుకోవాలి. అందులో ఫలక్నుమానేమో 96% మైనారిటీ కమ్యూనిటీ. పక్కనే చిత్రనాక మా బార్డర్స్ అంతా, రోడ్డు కట్టుపక్కంతా
ఆపోజిట్ హిందూ కమ్యూనిటీ మెజారిటీ. సో చాలా సెన్సిటివ్ ఉండేది, డెలికేట్గా. సో ఏ ఫెస్టివల్ వచ్చినా, అంటే మన ఫెస్టివల్ కానీ ముస్లిమ్స్ ఫెస్టివల్ కానీ ఏదొచ్చినా కూడా మనము సఫిషియంట్ పికెట్స్, ఎక్కడైతే సెన్సిటివ్ పాయింట్స్ ఉన్నాయో అక్కడ మనం పికెట్స్ వేసుకోవడం, పెట్రోలింగ్ చేసుకోవడము. లక్కీలీ ఎటువంటి మేజర్ ఇన్సిడెంట్ లేకుండా ఒక గోశాల ఉండేది, సరౌండెడ్ బై 100% మైనారిటీ పీపుల్. గోశాల ఉండేది, 800 ఆవులు ఉండేవి. అది అంతకుముందు ఫ్యూ ఇయర్స్ బ్యాక్ గోశాలకు నిప్పు పెట్టడం అటువంటి ఇన్సిడెంట్స్ జరిగిన నేపథ్యంలో ఫలక్నుమా ఏరియాలోని గోశాలని కాపాడుకోవడం అనేది కూడా ఫలక్నుమా SHOగా నాకు ఛాలెంజింగ్ ఉండేది. సో నా నైట్ డ్యూటీ కానీ వేరే SI నైట్ డ్యూటీ చేస్తున్నా నేను గోశాల పాయింట్ కవర్ చేయడము అయిపోయేంత వరకు పడుకునేవాడిని కాదు నైట్ డ్యూటీలో. నైట్స్లో ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా 1 వరకు నేను వాళ్ళని మానిటర్ చేసుకునేటోడిని. గోశాల కవర్ చేసావా అని నైట్ పెట్రోలింగ్ ఆఫీసర్ని, SIస్ని. ఆ విధంగా ప్లస్ అందరితో కూడా పీస్ కమిటీస్ వాళ్ళందరితో కూడా మైనారిటీ లీడర్స్తో అందరితో కూడా మనము మంచి ఫ్రెండ్లీ రిలేషన్ పెట్టడము. కౌన్సిలర్స్ వాళ్ళంతా MIM కౌన్సిలర్సే ఉన్నారు కాబట్టి వాళ్ళతో మనము ఒక మంచి ఫ్రెండ్లీ వాతావరణంలో వాళ్ళు ఏదైనా సమస్యల మీద వచ్చినప్పుడు వాళ్ళను రిసీవ్ చేసుకుని వాళ్ళు కోరుకున్న విధంగా, అంటే వాళ్ళకు న్యాయం జరగాల్సిన సందర్భంలో మనం ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడము, వాళ్ళని సాటిస్ఫై చేయడము. ఒక మంచి ఇంప్రెషన్ అనేది మన మీద అప్పుడు ఫలక్నుమా ఇన్స్పెక్టర్ మీద 14 months చేశారు. తర్వాత వైట్ కాలర్ అఫెన్సెస్ CCSకి వచ్చానండి. టీమ్ 7 ఇన్ఛార్జిగా. అప్పుడు CCSలో ఒక మంచి ట్రెండ్ అవినాష్ మోహంతి సార్ మాకు DCPగా, సార్ నేతృత్వంలో CCS అప్పుడంతా ప్రక్షాళన చేసి మంచి సఫిషియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్టాబ్లిష్మెంట్ ఇచ్చి సపోర్ట్ ఇచ్చి యాజ్ పర్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఏదైతే రూల్ అండ్ లా ఉందో దాని ప్రకారం డ్యూటీ చేయాలని ఆయన ఎంకరేజ్. గద్వాల్లో ఉన్నప్పుడు ట్రెడిషనల్ క్రైమ్ చూసారు, బోయా కమ్యూనిటీ వాళ్ళు చేశారు, మీకు ఒక మంచి అచీవ్మెంట్ కనిపించింది. ఇక్కడ మీకు వైట్ కాలర్ రిఫరెన్స్లో మీకు బాగా గుర్తుండే కేసు? బాగా గుర్తుండే కేసు అంటే ఇప్పుడు మనకు ATM మనీ సైఫనింగ్ కేసు అండి. నేను పోయిన కొత్తల్లోనే ఈ ATM సెంటర్స్లో క్యాష్ రిప్లెనిష్మెంట్ అంటారు, మళ్ళీ క్యాష్ పెట్టాలి అయిపోయింది. అది ఒక ఏజెన్సీకి ఒక బ్యాంక్ ఇస్తుంది. బ్యాంక్ లీజ్ అనేది ఒక క్యాష్ రిప్లెనిష్మెంట్ ఏజెన్సీకి ఇస్తారు. సో ఆ ఏజెన్సీలో పనిచేసే మేనేజర్, ఆ కస్టోడియన్స్ చాలా టాక్ట్ఫుల్గా 100 పెట్టాల్సిన దగ్గర 50 పెట్టడము. అలాగా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆల్మోస్ట్ 11 crores ఆఫ్ అమౌంట్ వాజ్ swallowed by these custodians. 11 crores. అప్పుడు అది సెన్సేషన్, ATM మనీ సైఫనింగ్. సో దాంట్లో అప్పుడు ఆ క్యాష్ రిప్లెనిష్మెంట్ ఏజెన్సీ ఏదైతే ఉందో దాంట్లో వన్ ఆఫ్ ద మెయిన్ డైరెక్టర్స్, బాంబే బేస్డ్ డైరెక్టర్, అతను దీనికి సూత్రధారి. ఈ కస్టోడియన్స్ని ఎగ్జాక్ట్లీ అప్పుడు RCI అని, CMS కాదు, RCI అని కాదండి, ఇది RCI కొంపల్లిలో ఉంటుంది. యాక్చువల్ దానికి మెయిన్ డైరెక్టర్ వచ్చేసి ఇక్కడ మన హైదరాబాద్. అతనిది రోల్ ఏం లేదు. అతన్ని కూడా ఈయన మెయిన్ యాక్టివ్ పార్ట్నర్ ఎవరైతే బాంబే నుంచి ఆపరేట్ చేశాడో ఆపరేటింగ్ డైరెక్టర్ అంటారు. అతను అంత ఫ్రాడ్ అంతా అతను చేశాడండి. 11 crores అంతా ఓరిపెరటం. ఒక తాడిపత్రికి చెందిన ఒక అబ్బాయి క్రికెట్ బెట్టింగ్లో 6 crores ఇన్వెస్ట్ చేశాడండి. ఆ విధంగా తీసిన అమౌంట్, ఆ విధంగా సంచలనం అంతా. సో దాంట్లో అక్యూజ్డ్ 14 మంది ఉండడము, డిఫరెంట్ ఏరియాస్కి చెందిన పిల్లలు ఉండడము. బాంబేలో ఇతని డైరెక్టర్ని అరెస్ట్ చేయడానికి బాంబే పోతే పూనాలో తన కీప్ దగ్గర ఉండడము, ఆ కీప్ కూడా తన కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ పోస్ట్లో పెట్టడం కీప్ని. సో తన దగ్గర ఫ్లాట్లో దాచిపెట్టుకుంటే 3వ అంతస్తు నుంచి కిందికి దూకి కింద పడ్డాడు. అప్పుడు మేము లక్కీలీ వీ కుడ్ మేనేజ్ విత్ ద హెల్ప్ ఆఫ్ బాంబే అండ్ పూణే పోలీస్. సో అదొకటి లైఫ్లో మర్చిపోలేని కేసు అండి. ఆ విధంగా బిల్డింగ్ లోకి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడ్డాం. చాలా అంటే హై సెక్యూరిటీ జోన్ అది, మీకు థర్డ్ పార్టీ వరకు పంపారు, మీరు లోపలికి వెళ్ళలేదు. లోకల్ పోలీస్ హెల్ప్తో బిల్డింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్తో కోఆపరేటివ్గా అతను ఉన్నాడు. మనం ఒక నైట్ అండ్ డే వాచ్ పెట్టి అతని మూమెంట్ అంతా కవర్ చేయడము సక్సెస్ఫుల్గా చేసుకున్నాము. బట్ భయపడి 3rd floor నుంచి కిందికి దూకాడు.
దూకడంలో కొంచెం ఇంజరీస్ అని హాస్పిటల్ అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ తీసుకొచ్చి కోర్టులో రికవరీ ఆ కేసులో దాదాపు ఒక 4 crores దాకా రికవరీ చేసాం. సమ్ ప్రాపర్టీస్ కూడా రికవర్ చేయడం జరిగింది. అదంతా వెళ్ళిపోయింది. ఆ బెట్టింగ్ ఎవరి దగ్గర కొంతమంది దగ్గర నుంచి కొంత రికవర్ చేయగలిగాము. సో హవెవర్ దాదాపు సగం దాకా 6 crores దాకా మనం రికవర్ చేయడం జరిగింది ప్రాపర్టీస్ కానీ అదంతా. అది ఒకటి బాగా గుర్తుండే కేసు. అలాగే సిసిఎస్ తర్వాత నేను అక్కడ సిసిఎస్లో ఉండంగానే 2017 అక్టోబర్లో డిఎస్పిగా ప్రమోషన్ వచ్చింది. భూపాలపల్లి ఎస్డిపిఓగా డిఎస్పిగా వెళ్ళానండి. భూపాలపల్లిలో 2 years చేశాను. భూపాలపల్లిలో మీకు చాలా మేడారం సేమ్ ఇదే నా ఏదైతే ఇప్పుడు మన డీజీ గారు స్టిపులేట్ చేసిన ఆ యూనిఫామ్ సర్వీస్ డెలివరీ రెస్పెక్టింగ్ ద డిగ్నిటీ ఆఫ్ ద సిటిజన్, దాన్ని నేను యూరోప్లో అండర్స్టాండ్ చేసుకుని గద్వాల్లో ఇంప్లిమెంట్ స్టార్ట్ చేశాను. ఇప్పటికి కూడా నేను అదే కంటిన్యూ చేస్తున్నాను. నా ఆఫీస్కి ఎవరు వచ్చినా కూడా నేను మొన్న డీజీ గారికి అదే చెప్పాను, అంజనీ కుమార్ సార్కి. సార్ నేను ఇప్పటికి కూడా ఆ రోజు నుంచి గద్వాల సీఏగా ఉన్నప్పటి నుంచి కూడా పేదవాళ్ళు వచ్చినా కూడా కూర్చోబెడతాను, ప్రేమగా మాట్లాడతాను, టీ దాపిస్తాను. వాళ్ళ పని కూడా అదే విధంగా నేను అటెండ్ అవుతాను సార్, ఫాలో అప్ చేసి వాళ్లకు మ్యాక్సిమం న్యాయం జరిగేలా చేస్తున్నాను సార్ అని చెప్పడం జరిగింది అంజనీ కుమార్ సార్. సో భూపాలపల్లిలో కూడా ఆ విధంగా అందరికీ వాళ్లకు అంటే మెయిన్ ఎస్ఐస్లో కూడా సిఐస్ వాళ్ళందరికీ కూడా నా బిహేవియర్ ఎలా ఉంటుందో టువర్డ్స్ పీపుల్ వాళ్ళకు కూడా ఆ విధంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేసి పబ్లిక్లో మంచి పేరు సంపాదించుకున్నాము. అక్కడున్న పీరియడ్లో మేడారం జాతర జరిగింది. మనకు చాలా పెద్ద గిరిజన జాతర, దాదాపు 1 crore పీపుల్ గద్దెల రోజు ఉంటారు. దానికి అన్ని అరేంజ్మెంట్స్ చేయడం కానీ కొన్ని టెక్నికల్ అరేంజ్మెంట్స్ ఫ్రమ్ హైదరాబాద్, అంటే బికాజ్ ఐఎమ్ ఏ హైదరాబాద్ పోలీస్ ఆఫీసర్. అప్పుడు భాస్కరన్ గారు ఎస్పీగా ఉండేవాళ్ళు. సార్ చాలా ఆనెస్ట్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆఫీసర్. సో నేను అక్కడ ఉండడం సార్ బాగా అడ్వాంటేజ్ అయింది. సో హైదరాబాద్ నా బ్యూటిఫుల్ పబ్లిక్ రిలేషన్స్, నా కనెక్షన్స్ వల్ల అక్కడ పార్కింగ్స్లో డే లైట్ ఫెసిలిటీ అరేంజ్ చేయడము, ఆల్ పార్కింగ్స్ ప్లస్ అలాగే బెలూన్స్ అరేంజ్ చేయడము ప్లస్ టెంటెడ్ అకామిడేషన్ బిసైడ్ టెంపుల్ పిఏపీస్ కోసం అంత మొత్తము ఐపీఎస్ ఆఫీసర్స్ కోసం ప్లస్ చాలా అక్కడ టఫెస్ట్ జంపన్న వాగుకు ముందు ఏదైతే పార్కింగ్లోకి డైవర్ట్ చేసే ప్లేస్ ఉందో ఆ పాయింట్లో నన్ను పెట్టడము. సో ఆల్మోస్ట్ ఒక 1 week డే నైట్ ఎండలో చాలా కష్టపడి పనిచేయడము, ఇవన్నీ కూడా లైఫ్లో గుర్తుపెట్టుకోదగ్గ ఒక బ్యూటిఫుల్ మూమెంట్స్ ప్రొఫెషనల్గా మేడారం జాతర చేయడం అనేది. సరే, భూపాలపల్లిలో చేసిన కేసు వల్లే మీకు సెంట్రల్ గవర్నమెంట్ అవార్డు వచ్చింది. ఒకసారి ఆ కేసు సరే, నేను 77th ఇండిపెండెన్స్ డే సందర్భంగా యూనియన్ హోమ్ మినిస్టర్స్ మెడల్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్ ఒక 5 మంది పోలీస్ ఆఫీసర్స్ మన తెలంగాణ నుంచి కేంద్ర ప్రభుత్వం గుర్తించి మెడల్స్ అనౌన్స్ చేయడం జరిగిందండి. ఈ 5 మందిలో నేను కూడా ఉండడం ఇట్స్ హ్యాపీ నోట్. 2017 నవంబర్లో నేను అక్కడ భూపాలపల్లి డిఎస్పీగా ఛార్జ్ తీసుకున్న బిగినింగ్ డేస్లోనే అదే నెలలో ఒక 6 years దళిత్ మైనర్ గర్ల్ రేప్ అండ్ మర్డర్ కేసు అప్పుడు చాలా సెన్సేషన్ అయింది. రేగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో గోరికొత్తపల్లి అనే విలేజ్లో బేబీ రీష్మా అని చెప్పి పాప 6 years మైనర్ గర్ల్ రేప్ అండ్ మర్డర్ కేసు ఒక 2 days మొత్తం 2 తెలుగు రాష్ట్రాలు చాలా మానవ హక్కుల సంఘాలు ఇతర పార్టీలంతా రాస్తా రోకోలు రోడ్ల మీద కూర్చోవడము, ఆల్మోస్ట్ నియర్లీ 2000 people కూర్చున్నారండి. రేగొండ కాళేశ్వరం రాష్ట్ర రహదారిని బ్లాక్ చేశారు 1.5 day. మేము చాలా కష్టపడి ఆ ఊర్లో ఆ రోజు ఆ డీజే ర్యాలీలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ 1 after 1 3 teamsగా మేము ఇంట్రాగేట్ చేస్తూ డే నైట్ కష్టపడుతూ రెండో రోజు ఈవినింగ్కి మనం అక్యూజ్డ్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. వాడు చేసిన ఒక చిన్న తప్పిదం వల్ల మనకు సర్కమిస్టెన్షియల్ విట్నెస్ ద్వారా అతను ఐడెంటిఫై అవ్వడము, మళ్ళీ అతన్ని పట్టుకొని రావడము. ఎప్పుడైతే అక్యూజ్డ్ ఐడెంటిఫైడ్ అని రెండో రోజుకు తెలిసిందో ఈ రోడ్డు మీద ఉన్న 100 మంది ఒక ఫ్యూ మినిట్స్లో మాయమైపోయారు. అందరూ ఎవరు లేరు, అక్యూజ్డ్ దొరికాడనగానే. సో తర్వాత అక్యూజ్డ్ని ప్రాపర్గా ఇంట్రాగేట్ చేసి కనెక్టింగ్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో సైంటిఫిక్ ఎవిడెన్స్ ఈ కేసులో టు ద ఎక్స్టెంట్ ఆఫ్ రేప్ అండ్ మర్డర్, సో దాన్ని అంతా మొత్తం ఎస్టాబ్లిష్ చేసుకుని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ నుంచి మనము ఇన్ టైం మళ్ళీ రిపోర్ట్స్ తెప్పించేసుకొని వితిన్ 6 months ఛార్జ్ షీట్ చేయడం జరిగిందండి.
6 months అయిపోయిన తర్వాత ఛార్జ్షీట్ వేసిన తర్వాత వరంగల్ అప్పుడు స్పెషల్ కోర్ట్ ఫర్ దీస్ పోక్సో కేసెస్ అండ్ SC/ST జయకుమార్ గారు జడ్జి గారు యావజ్జీవ గారు శిక్ష ప్రొనౌన్స్ చేశారు. దానికి ఆ కేసుకి అప్పుడు రాష్ట్ర డీజీపీ గారు మహేందర్ రెడ్డి గారు కూడా ప్రశంసా పత్రం ఇచ్చారండి. జిల్లా ఎస్పీ గారు అప్పుడు భాస్కరన్ సార్ ఇచ్చిన ఎంకరేజ్మెంట్ కానీ దానివల్ల అప్పుడు ప్రశంసా పత్రం వచ్చింది. వాళ్ళ తర్వాత ఇప్పుడు ఈ ఇండిపెండెన్స్ డేకి సెంట్రల్ గవర్నమెంట్ ఐడెంటిఫై చేసి యూనియన్ హోమ్ మినిస్టర్స్ మెడల్ ఫర్ ఎక్సలెన్సీ ఇన్ ఇన్వెస్టిగేషన్ ఇవ్వడం అనేది లైఫ్లో ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఎంకరేజింగ్ థింగ్ అనమాట. లాస్ట్ ఇయర్ 22 రిపబ్లిక్ డేకేమో ఇండియన్ పోలీస్ మెడల్ వచ్చిందండి వనపర్తి జిల్లా డిఎస్పీగా ఉన్నప్పుడు. సో ఇప్పుడేమో ఈ కేస్ ఇన్వెస్టిగేషన్కి యూనియన్ హోమ్ మినిస్టర్ మెడల్ రావడం అనేది రిమైనింగ్ 6 years పీరియడ్ మనం ఇలా ఇంకా ఇంక్రీజ్డ్ ఎంతూజియాజంతో ఇన్వెస్టిగేషన్ చేస్తూ మనము ప్రజలకు న్యాయం చేయడానికి ఇది దోహదపడుతుందని నేను భావిస్తున్నాను. ఈ అవార్డ్స్ ఇవన్నీ రావడంలో మాకంతా మా సీనియర్ ఆఫీసర్స్ ఎంకరేజ్మెంట్ అనేది, హూ నో మై క్యాలిబర్, మై క్యారెక్టర్, వాళ్ళు రికమెండ్ చేయడము డీజీ గారి దగ్గర, వాళ్ళది ఏదైతే ఆ అడ్వైజరీ కమిటీ కూర్చుంటుందో ఈ మెడల్స్కి సెంట్రల్ గవర్నమెంట్కి రికమెండ్ చేసే మీటింగ్లో ఎవరైతే సీనియర్ ఆఫీసర్స్ కూర్చుంటారో వాళ్ళు కొంతమంది సీనియర్ అధికారులు మన గురించి తెలిసిన వాళ్ళు ఎంకరేజ్ చేయడము, రికమెండ్ చేయడం డీజీ గారికి. డీజీ గారు మళ్ళీ దాన్ని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఢిల్లీకి పంపడము, వాళ్ళు ఫైనల్గా స్క్రూటనీలో మనల్ని ఫైనల్ చేసి కన్ఫర్మ్ చేసి ఈ మెడల్స్ ఇవ్వడం అనేది రియల్లీ థ్యాంక్ఫుల్ టు సీనియర్ ఆఫీసర్స్ హూ ఎంకరేజ్డ్ మీ. సో వాళ్ళ సహకారంతోనే వాళ్ళ గుర్తింపుతోనే ఇటువంటి మెడల్స్ మేము సాధించామని ప్రౌడ్లీ ఐ కెన్ సే అండి. సార్ భూపాలపల్లిలో వాడు ఎందుకు చేశారు? దానికి కారణం ఏంటంటే ఎస్సీ కాలనీలో ఉంటారండి గౌరికొత్తపల్లిలో, జస్ట్ ఒక 2 ఇళ్ల డిఫరెన్స్ అంతే. ఈ అమ్మాయి చిన్న పాప ఎవరైతే చనిపోయిందో ఈ పాప తండ్రి ఈ ముద్దాయి ఎవరైతే ఉన్నాడో ఈ ముద్దాయి వాళ్ళ అన్నయ్య ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, వాళ్ళ కమ్యూనిటీ అమ్మాయిని. అయితే ఈ బేబీ ఎవరైతే రేప్ అండ్ మర్డర్కి గురవుతుందో ఆ బేబీ వాళ్ళ ఫాదర్ ఈ అక్యూజ్డ్ వాళ్ళ అన్న ప్రేమించిన అమ్మాయితో పెళ్లి జరగకుండా అడ్డుపడతాడు. సో ప్రేమించిన అమ్మాయితో పెళ్లి కాలేదని చెప్పి వాళ్ళ అన్నయ్య తర్వాత ఆఫ్టర్ ఫ్యూ డేస్ సూసైడ్ చేసుకుంటాడు, హ్యాంగింగ్ చేసుకొని. సో అప్పటి నుంచి ఈ కుటుంబం మీద ఈ అక్యూజ్డ్కి ఒక ప్రతీకార ఇచ్చ, ఆ కక్షానాదం ఉండడము. సో అప్పుడు ఒక స్టేట్ లెవెల్ MRPS లీడర్ హైదరాబాద్లో చనిపోవడం, ఒక లేడీ, ఆమెది స్మృత్యర్థం ఒక డీజే ర్యాలీ పెట్టి క్యాండిల్ లైట్ ర్యాలీ గోరికొత్తపల్లి విలేజ్లో ఆ పర్టికులర్ డే ఏ రోజైతే అఫెన్స్ అయిందో ఆ రోజు వీళ్ళంతా ఆ ఎస్సీ కాలనీలో క్యాండిల్ లైట్ ర్యాలీ డీజే పెట్టి ప్రొసెషన్లో ఉండడము. దీన్ని అవకాశంగా తీసుకుని ఆ డీజే ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి క్యాండిల్ లైట్ ర్యాలీలో వీడు కూడా బాగా హెవీగా లిక్కర్ కన్జ్యూమ్ చేసి ఆ ప్రొసెషన్లో రావడము, ఈ అమ్మాయి వెనకాల వాళ్ళ అమ్మ నాన్నగారులతో పాటు రావడము, తర్వాత వీళ్ళు ఆ ప్రొసెషన్లో ఇన్వాల్వ్ అయిపోయి ఆ పాప కొంచెం వెనకబడంగానే దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని రామ్మ చాక్లెట్ తినిపిస్తారని భుజం మీద ఎక్కించుకోవడము, తర్వాత స్లోగా వెనక్కి వచ్చేసేసి పొదల్లోకి తీసుకెళ్ళిపోయి అక్కడ అమ్మాయిని గొంతు పిసికి చంపడము, తర్వాత మళ్ళా బెల్ట్ షాప్కి వచ్చి మళ్ళా లిక్కర్ తీసుకుని పోయి ఆ అమ్మాయి మీద సెక్షువల్ అసాల్ట్ చేయడము, చనిపోయిన అమ్మాయి మీద చాలా ఘోరంగా చేశాడు. కారణం ఇదే, వాళ్ళ అన్నయ్య చావుకు కారణము వాళ్ళ అన్నయ్య ప్రేమించిన అమ్మాయి పెళ్లి కాకుండా అడ్డుపడ్డాడు ఈ మైనర్ గర్ల్ వాళ్ళ ఫాదరు అని చెప్పి ఇది ఒక అవకాశంగా తీసుకుని తాగిన మైకంలో ఆ విధంగా చాలా ఘోరమైన అత్యాచారం చేయడం జరిగింది ఆ చిన్న పాప మీద. అంటే చట్టం చేసుకుంటుంది, చాలా అత్యంత దారుణమైన సంఘటన సార్. చంపిన తర్వాత వచ్చి అమ్మాయిని రేప్ చేయడం చాలా ఘోరం అండి. చాలా వాడు ఇప్పుడు ఏంటంటే చాలామంది ఏమంటారు, వాడిని బాగా కొట్టారా సార్, దొరికాడు కదా, ఇంత కోపం, ఇంతమంది దళిత సంఘాలు, మానవ హక్కుల సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలంతా రోడ్ బ్లాక్ చేసి 1000 మంది ధర్నాలో కూర్చున్నారు, మరి వాడు దొరికినప్పుడు వాడిని ఎన్కౌంటర్ చేయాలి అని అందరూ చాలా ఆవేశంగా చెప్తారు. న్యాచురల్ అది, మనకు నిర్భయ కేసులో కానీ ఎన్కౌంటర్ చేయాలి అది ఇది అని మొన్న ఇక్కడ దిశ అనుకోండి. కానీ మనకు వీఆర్ ఆల్ సివిలైజ్డ్ డెమోక్రటిక్ కంట్రీస్. తప్పు చేసిన వాడు మార్పు రావాలి, తన ప్రవర్తనను మార్చుకొని మార్పు రావాలి, ఒక మానవుడిగా తను పరిణామం చెందాలి తప్పు చేసిన వాడని
ఆ మార్పు కోసమే ఈ చట్టాలు, ఈ లాస్ అన్ని మొత్తం భారత ప్రభుత్వం మనకు రాజ్యాంగం రాసినప్పుడు ఈ శిక్షా స్మృతులు కానీ ఏవి కూడా మన ఒక బార్బేరియన్ కంట్రీలో లాగా ఉరి శిక్షలు, రాళ్లతో కొట్టి చంపడాలు ఇవి మన భారతదేశం పదం కాదు అన్నట్లేదు కదండి. పట్టుకోగానే వాళ్ళ మార్పు వచ్చిందా లేదా ఇంకా వాళ్ళు పశ్చాత్తాపం కనిపించిందా? మీకు అదే నేను చెప్తున్నాను. ఏదైతే ఇప్పుడు పీనల్ సిస్టమ్ ఉందో యావజ్జీవ కారాగార శిక్ష అనేది అది చాలా ఘోరమైన పనిష్మెంట్ అండి. ఒక్కసారి వాడిని కొట్టి చంపడం కానీ ఉరి శిక్ష చేసి ఒక్కసారి ఫ్యూ సెకండ్స్లో వాడు ప్రాణం పోగొట్టుకునే దానికంటే కూడా ఇప్పుడు వాడికి అక్యూజ్డ్కి 2 ఏళ్ల పాప ఉంది, 2 నెలల బాబు ఉన్నాడు, యంగ్ వైఫ్ ఉంది, తల్లిదండ్రులు ఉన్నారు, యావజ్జీవ కారాగార శిక్ష పడింది. వాడు ఒక్కసారి చనిపోతాడు ఉరి శిక్ష వేస్తే. కానీ వాడు ఇప్పుడు 14 ఏళ్ళు జైల్లో ఉండాలి. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా, భార్య పిల్లలతో టచ్ లేకుండా, చిన్న పిల్లల మీద మమకారము, వాడు కుమిలి కుమిలి రోజు ఏడుస్తూ, ఇంకా అంతకంటే పెద్ద శిక్ష ఏముంటుందండి? వాడిలో మార్పు వచ్చి వాడి ప్రవర్తన బాగుండి ఒక 4 ఏళ్లకు 5 ఏళ్లకు ఇండిపెండెన్స్ డే రోజు, రిపబ్లిక్ డే రోజు సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను రిలీజ్ చేస్తే వాడు బయటికి వచ్చి మళ్ళీ వాడు భార్య పిల్లల్ని చూసుకుంటూ మంచి జీవితం గడుపుతాడు కదా. సో ఆ విధంగా బయటికి వచ్చాడని కూడా నాకు తెలిసింది. ఎందుకంటే అది 2019లో ప్రొనౌన్స్ అయింది, ఇప్పుడు 4 ఏళ్ళు అయింది. సో నౌ హీఈస్ లుకింగ్ ఆఫ్టర్ హిజ్ ఫ్యామిలీ, వైఫ్ అండ్ చిల్డ్రన్ని. మార్పు వచ్చి ఇప్పుడు కాదండి, మీరు అరెస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ పశ్చాత్తాపం కనిపించిందా? అయ్యే తప్పు చేశాను, తాగిన మైకంలో చేశాను సార్, నేను అట్లా చేయకుండా ఉండాల్సిందని చెప్పి కళ్ళనీళ్ళు పెట్టుకొని ఏడ్చాడు. కేవలం ఇది మద్యంలో చేశాను నేను, అన్న ప్రాణానికి కారణం ఈ అమ్మాయి తండ్రి, ఆ కుటుంబం మీద నాకు బాగా కక్ష ఉందని చెప్పడం జరిగింది. భూపాలపల్లి తర్వాత వనపర్తి డిఎస్పీగా, జిల్లా డిఎస్పీగా ఒక 2.5 years చేయడం జరిగింది. 2 కరోనాలు అక్కడ, అది లైఫ్లో అదొక మర్చిపోలేని ఫేజ్. బాగా రోజు ఒక 7-8 గ్రామాలు బిగినింగ్ డేస్లో లాక్డౌన్ ప్రకటించగానే రోజు 7-8 గ్రామాలు తిరగడము, అక్కడ పీపుల్ని అవేర్నెస్, అంటే ఆ సేఫ్ డిస్టెన్స్ ఒకటి, హ్యాండ్స్ వాష్ ఒకటి, బయటికి రాకూడదు అనేది, ఇవన్నీ అప్పుడు ఏవైతే మీరు మాట్లాడడం చాలా సాఫ్ట్ గా మాట్లాడే మీకు కరోనా టైంలో కొంచెం అదే అప్పుడు తాండాలు ఎక్కువ ఉన్నాయి వనపర్తి జిల్లాలో. కొన్ని మండలాల్లో ఈ తాండాస్ ఎక్కువ ఉండడము, ఆ తాండా యూత్ అంతా కూడా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో బయట బాంబే, పూణే, థానే అక్కడంతా ఉండడము. లాక్డౌన్ ప్రకటించగానే 2 రోజుల్లో వాళ్ళు ఇక్కడికి రావడము, వచ్చి వాళ్ళు ఇక్కడంతా గ్యాంబ్లింగు, లిక్కర్ పార్టీసు, పత్తాలాడము ఇవన్నీ చేస్తూ ప్రజలు భయపడుతున్నారు. చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి లోకల్ సర్పంచెస్, పీపుల్ దగ్గర నుంచి. సార్ వీళ్ళంతా బాంబే నుంచి వచ్చి యూత్ అంతా, అక్కడ మహారాష్ట్ర కల్చర్ ట్రైబల్ యూత్ అంతా, వీళ్ళను కొంచెం భయపెట్టే విధంగా కొంచెం మంచి సందేశం ఇవ్వాలి సార్, కేసులు కూడా బుక్ చేయాలి వీళ్ళ మీద అన్నప్పుడు, ఆ క్రమంలో మనం వాళ్ళని భయపెట్టాలనే ఉద్దేశంతో యూత్ వాళ్ళు ఇప్పుడు సంథింగ్ మనం హార్ష్గా వాళ్ళకు ఒక మెసేజ్ అనేది ఇవ్వకపోతే, ఎందుకంటే అప్పుడు పీపుల్ అంతా చాలా ప్యానిక్లో ఉన్నారు. ఫస్ట్ టైం కదా, సెకండ్ టైం కంటే మనకు టోటల్లీ డిఫరెంట్ అన్ని అవగాహన వచ్చింది. కరోనా అంటే వాట్ ఈస్ కరోనా, ప్రతి ఒక్కడు సెల్ఫ్ అంతా కేర్ తీసుకోవడం, అందరికీ నాలెడ్జ్ వచ్చేసి ఫస్ట్ టైం అప్పుడు జస్ట్ బిగినింగ్ డేస్ కాబట్టి చాలా ప్యానిక్ ఉన్నారు సమాజంలో, ప్రజల్లో. కరోనా ప్రాణాలు పోతాయి, అది చాలా డేంజరస్ అది. ఆ టైంలో వీళ్ళు ఈ కేర్లెస్ యాటిట్యూడ్, అంత గేమ్స్ ఆడడం, క్రికెట్లు ఆడడము, మందు పార్టీలు చేసుకోవడము, రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు తిరగడం విలేజ్లలో, తాండాలలో. సో వాళ్ళను ఒక భయం అనేది మెసేజ్ ఇవ్వాలని కొంచెం అక్కడ లోకల్ మన ప్రజాప్రతినిధులు వాళ్ళంతా కోరడము, ఆ విధంగా అది మనము ఆ విధంగా వాళ్ళకి ఆ భయం అనేది ఉండాలని మనం ఆ విధంగా ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. అది అప్పుడు బాగా వైరల్ అయింది. మీరు అన్నట్టు అందరూ, మీరు చాలా సాఫ్ట్గా, ఎంతో అణకువగా ఉంటారు, అంత హార్ష్గా మాట్లాడారంటే దట్ ఈజ్ పోలీస్. మనం సిచ్యువేషన్ తగ్గట్టు రౌడీలాగా ట్రీట్ చేయాలి, మంచి వ్యక్తిని, ఒక పౌరుణ్ణి ఎంతో రెస్పెక్ట్ ఇచ్చి ట్రీట్ చేయాలనే ఆ వేరియేషన్ నాలో ఉంది. బ్యాగ్ రెడీగా ఉంది. ఓకే, కరోనా అంటే వనపర్తిలో మీకు బాగా 2 years కూడా కరోనా చూశారు కాబట్టి మెమరబుల్ ఏముంది? అంటే మెమరబుల్ అంటే మనకు ఆ లాక్డౌన్ ఇంప్లిమెంటేషన్ అది మనకు ఛాలెంజింగ్ ఉందండి. అందరు పబ్లిక్ లోపల ఉండడము, మేమంతా అంటే పోలీస్ ప్లస్ మెడికల్ స్టాఫ్ అలాగే వాలంటీర్స్ మేమంతా రోడ్ల మీద తిరుగుతూ డే నైట్ మేము పికెట్స్ వేసుకుని బయట ఎవరు పబ్లిక్ రాకుండా కంటైన్మెంట్ జోన్స్ అని, ఇప్పుడు అప్పుడంతా బాగా మీకు తెలుసు కదా అదంతా. సో అది ఛాలెంజింగ్ ఉంది.
అట్ ది సేమ్ టైం అంటే మనకు కూడా ప్యానిక్గా వైరస్ ఎఫెక్ట్ అయితే మన ప్రాణాలకు అనేది అదొక టెన్షను. ఆ విధంగా ఈ ఫస్ట్ కోవిడ్ పీరియడ్ అనేది కొంచెం ఛాలెంజింగ్గా ఉండే, టెన్స్ బౌండ్గా ఉండే. సో వనపర్తిలో ఉన్నప్పుడు ఆ 2 yearsలో ఈ 2 కోవిడ్ ఫేజెస్ రావడము, అవి లైఫ్లో మనకు మెమరబుల్గా ఉండిపోవడం అనేది మనకు అదొకటి మెమరీగా ఉండిపోతుంది. భూపాలపల్లి కదా, వనపర్తి దగ్గర ఉన్నాము. వనపర్తి కరోనా. సార్ వనపర్తి కరోనా టైంలో వనపర్తి కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వచ్చారు? సో వనపర్తిలో ఉండగానే ముఖ్యమైన ఘట్టం జీవితంలో 2022 రిపబ్లిక్ డేకి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పోలీస్ మెడల్, IPM అంటారండి, ఇండియన్ పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్. చాలామంది పోలీస్ అధికారులకు అది ఒక డ్రీమ్ లాగా ఉంటుంది, టు అచీవ్ దట్, టు గెట్ దట్. సో 30 ఏళ్ల సుదీర్ఘ అనుభవము, ఎస్ఐగా 14 ఏళ్ళు, ఇన్స్పెక్టర్గా 11 years, అప్పటికి డిఎస్పిగా 4th year ఉండడము, డిఫరెంట్ స్పెషల్ యూనిట్స్లో పనిచేయడము, టాస్క్ ఫోర్స్ కానీ, కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్, అలాగే 2 times UN పీస్ కీపింగ్ మిషన్స్లో పనిచేయడము. ఇలా వెర్సటాలిటీ ఇన్ ద ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్ కెరీర్లో సీనియర్ ఆఫీసర్స్ కూడా గుర్తించి 30 years సర్వీస్ అయిందని చెప్పి ఇండియన్ పోలీస్ మెడల్కు రికమెండ్ చేయడము, అది మళ్ళీ కేంద్ర ప్రభుత్వం స్క్రూటినీలో నాకు కన్ఫర్మ్ చేయడము, వనపర్తి డిఎస్పిగా అప్పుడు IPM అనౌన్స్ కావడం అనేది చాలా లైఫ్లో ఒక స్వీట్ మూమెంట్ ప్రొఫెషనల్గా. ఎందుకంటే చాలామంది దే డ్రీమ్ ఫర్ దట్ IPM రావాలనేది. సో ఆ విధంగా IPM రావడం అనేది చాలా సాటిస్ఫాక్షన్. మనం పడ్డ కష్టాలు కానీ, కమ్యూనల్ సెన్సిటివిటీ, హైదరాబాద్ సిటీలో రోజు యుద్ధాలే అర్బన్ నక్సల్స్తో. వాళ్ళు అక్కడ నక్సలైట్ ఏరియాలు, వాళ్ళు లైఫ్ రిస్క్ చేసి ఎంతో కష్టపడ్డ పోలీస్ అధికారులు ఉంటే, హైదరాబాద్ సిటీ పోలీస్ అధికారులు మేమంతా రోజు ఈ అర్బన్ నక్సల్స్తో యుద్ధము, డిఫరెంట్ యాజిటేషన్స్, పర్టికులర్గా తెలంగాణ యాజిటేషన్ అప్పుడు ఎంతో కష్టపడ్డాం. డే నైట్స్, MRPS ఆందోళనలు, ఒకసారి రోడ్డు మీదకి వస్తే 4-5 రోజుల తర్వాత ఇంటికి పోయిన సందర్భాలు, అలాగే కర్ఫ్యూ వాతావరణాలు, బాబ్రీ మస్జిద్ డిమాలిషన్తో 92లో ప్రొఫెషనల్ కెరీర్ స్టార్ట్ అయితే, మళ్ళా 2010లో కర్ఫ్యూతో చాలా సఫర్ అయ్యాము. ప్లస్ సక్సెస్ఫుల్గా లా అండ్ ఆర్డర్ని రెస్టోర్ చేయగలం వితిన్ 2-3 days. సో ఈ విధమైన అచీవ్మెంట్స్ మనం డిఫరెంట్ రివార్డ్స్, క్యాష్ రివార్డ్స్, గుడ్ సర్వీస్ ఎంట్రీస్, మెరిటోరియస్ సర్వీస్ ఎంట్రీస్, 2 UN బ్రాంజ్ మెడల్స్, 2 UN పీస్ కీపింగ్ మిషన్స్ ఎక్స్పీరియన్స్, ఈ సమప్ చేసుకుంటే మనకు ఇండియన్ పోలీస్ మెడల్ రావడం అనేది మనం పడ్డ కష్టానికి, మనము సొసైటీకి అంటే యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ చేసిన ఇన్వెస్టిగేషన్, వాళ్లకు ప్రజలకు ఎవరికైతే న్యాయం దక్కే విధంగా మనము కేసు ఫైనలైజేషన్ చేసామో, డిస్పోజల్ చేసామో, వాళ్ళ సాటిస్ఫాక్షన్ మనకు గాడ్స్ రూపంలో, దేవుడి రూపంలో, అలాగే సీనియర్ ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్స్ రూపంలో మనకు ఒక బ్లెస్సింగ్స్ లాగా వచ్చి ఈ IPM వచ్చిందని నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను వనపర్తి డిఎస్పిగా. తర్వాత వనపర్తి డిఎస్పి తర్వాత నేను సన్ మ్యారేజ్ కోసము హైదరాబాద్కి వచ్చి DGP ఆఫీస్లో ఒక 4 months ఉండడము. తర్వాత లాస్ట్ ఇయర్ ఆగస్ట్, ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం ఆగస్ట్లో ఉన్నాము, 1 year బ్యాక్ నేను బోధన్ ACPగా బోధన్లో ఛార్జ్ తీసుకోవడం. ఈ 1 year బోధన్లో ఇప్పటి వరకు పీస్ఫుల్గా, ఈవెన్ దో ఇట్ ఈస్ ఏ కమ్యూనల్లీ సెన్సిటివ్, మేజర్ ఇన్సిడెంట్స్ అయితే ఏం లేవండి. నేను అక్కడికి వెళ్ళకముందే శివాజీ విగ్రహం వివాదం ఒకటి జరిగింది 2022 ఫిబ్రవరిలో. అప్పుడు నేను వనపర్తి డిఎస్పిగా ఉన్నాను. తర్వాత నేను వెళ్ళిన తర్వాత అన్ని వర్గాల్ని కూడగట్టుకొని లోకల్ ఎమ్మెల్యే గారి సౌజన్యంతో శివాజీ విగ్రహాన్ని పునఃప్రతిష్టాపన చేయడము అక్కడ పీస్ఫుల్గా అందరినీ కలుపుకొని. సో ప్రస్తుతం అయితే బోధన్ పీస్ఫుల్గా ఉంది, కమ్యూనల్ వాతావరణం అనేది లేదు. ఇక రాబోయే ఎలక్షన్స్లో కొంచెం టఫ్గా ఉంటుంది, న్యాచురల్. ఏ కాన్స్టిట్యున్సీ అయినా, ఏ ప్రాంతమైనా రాజకీయంగా ఎలక్షన్స్ టైంలో కొంచెం వోలటైల్గానే ఉంటుంది సిచ్యువేషను. దాన్ని ఎదుర్కొనే ధైర్యము, దాన్ని ఇన్నాళ్ళ అనుభవం, మనము ఎటువంటి సిచ్యువేషన్ ఎలా ఓవర్కమ్ చేయాలి, ఎలా పీస్ని రెస్టోర్ చేయాలి, లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో పెట్టాలనే అనుభవం నాకు ఉందని నేను కాన్ఫిడెన్స్గా చెప్పగలుగుతున్నాను. వచ్చే ఎలక్షన్స్లో కూడా బోధన్ ఏరియాని జాగ్రత్తగా పీస్ఫుల్గానే తీసుకెళ్తామనే కాన్ఫిడెన్స్ నాకైతే ఉంది. సార్ బోధన్లో మీరు అన్నింటిలో గతంలో కమ్యూనల్ కంట్రోల్ అయింది, ఇప్పుడు జరగబోయే ఎలక్షన్ కూడా చాలా పీస్ఫుల్గా వెళ్తుందని గట్టిగా నమ్ముకుంటారు, అలాగే జరగాలని కూడా కోరుకుందాం. కానీ ఒకటి అక్కడ సైబర్ క్రైమ్ కేసులు కూడా అప్పుడప్పుడు నమ్మకవుతుంటాయి. చాలా తక్కువ అండి సైబర్ క్రైమ్ కేసెస్ అక్కడ. రాబోయే కాలంలో జరగబోయేది అదే కదా.
ఇప్పుడు మామూలుగా యాక్చువల్గా అర్బన్ ఏరియాస్లో పర్టికులర్గా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ఇక్కడ మెయిన్ పోలీస్ కమిషనరేట్స్లో ముఖ్యంగా హైదరాబాద్ ఇక్కడ మనకు గతంలో మీరు అన్నట్టు ఓల్డ్ ట్రెడిషనల్ కేసెస్, బాడీలీ హర్ట్ కేసెస్ ఆర్ హౌస్ బ్రేకింగ్ నైట్స్, ఇటువంటి క్రైమ్ నుంచి ఇప్పుడు క్రైమ్ రేటు నిన్న ఎవరో అడిగారు, క్రైమ్ రేట్ పెరిగిందా తగ్గిందా అంటే క్రైమ్ రేట్ ఖచ్చితంగా పెరుగుతుందండి. ఈ పెరగడానికి కారణం వచ్చేసి ఆన్లైన్ ఫ్రాడ్స్. ఈ సైబర్ క్రైమ్ అనేది మామూలుగా రొటీన్ కేసెస్ ఒక 100 రిపోర్ట్ అవుతున్నాయంటే దానికి ఈక్వలెంట్గా ఆల్మోస్ట్ 60 to 70 కేసెస్ సైబర్ క్రైమ్ రిపోర్ట్ అవుతా ఉంది. ముఖ్యంగా మేజర్ కమిషనరేట్స్లో ఆన్లైన్ ఫ్రాడ్స్ అనేది చాలా కామన్ అయిపోయింది. సో వాటి కోసం ప్రత్యేక విభాగాలు ఇప్పుడు ఐ థింక్ తెలంగాణ స్టేట్ ఈజ్ ద ఓన్లీ స్టేట్ లెవెల్ సైబర్ క్రైమ్ బ్యూరో అనేది ఫామ్ చేసి దానికి స్టీఫెన్ రవీంద్ర సార్ని సైబరాబాద్ సిపి గారిని దానికి ఓవరాల్ స్టేట్ బ్యూరోకి సైబర్ క్రైమ్ బ్యూరోకి నిన్న ఎలక్షన్ కోడ్ కింద జరిగిన ట్రాన్స్ఫర్స్లో చాలామంది డిఎస్పీలని ఆ సైబర్ క్రైమ్ బ్యూరోకి, అలాగే డ్రగ్స్ కూడా గతంలో అంటే ఈ మధ్య రీసెంట్ పాస్ట్లో డ్రగ్ పెడ్లింగ్ అనేది, డ్రగ్ యూసేజ్ అనేది హైదరాబాద్లో రిపోర్ట్ అయినాయి కాబట్టి కేసెస్ సెలబ్రిటీస్ అంతా వాడారని. సో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో, ఒక బ్యూరో కూడా నార్కోటిక్ డ్రగ్స్ కోసము స్టేట్ లెవెల్లో ఫామ్ చేయడం ఈ మధ్య జరిగింది. దాన్ని ఇప్పుడు స్ట్రెంగ్తన్ చేస్తున్నారు ఎక్కువ మంది అధికారులను ఇచ్చి. సో ఇప్పుడు తెలంగాణ పోలీస్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేట్ పోలీస్ యూనిట్స్ ఇన్ ద కంట్రీ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ అడ్వాన్స్మెంట్స్, particularly usage of technology applications, support from the government, financial support to establish new police stations, purchasing vehicles, and to keep the maintenance properly according to the 5S system in all police stations. Plus manaku electronic gadgets gaani, software technologies gaani, for analysis and all these things. Manamu certainly proudly I can say it is Telangana police number 1 అని చెప్పగలను నేను మన ఇండియాలో. సార్ 91లో మీరు పోస్టింగ్ తీసుకున్న తర్వాత ప్రమోషన్ తీసుకుని కూడా పోస్టింగ్ తీసుకుని ఎక్కువగా ఆఫీసర్ ఇచ్చే పోస్టింగ్లో మీరు తీసుకున్నారు అంటే అప్పుడు అదే సిచ్యువేషన్. కానీ తర్వాత అది ఆఫీసర్ పోస్టింగ్ నుండి పొలిటికల్ పోస్టింగ్లుగా మారాయి. దాన్ని మనం ఏ విధంగా అర్థం చేస్తాం? సిచ్యువేషన్ అలా ఉందండి. ఇప్పుడు ప్రజాస్వామ్య దేశం, ప్రజాప్రతినిధులు 2.5 లక్షల మంది ఓటర్స్ ఉన్నటువంటి ఒక శాసనసభ నియోజకవర్గానికి వాళ్ళ వెల్ఫేర్ కోసం, వాళ్ళ డెవలప్మెంట్ కోసం, వాళ్ళ బాగోగుల కోసం 2.5 లక్షల మంది ఓట్లేసి ఒక ఎమ్మెల్యేని గెలిపించుకుంటాడు. ఎమ్మెల్యే అంటే ఒక ప్రభుత్వాన్ని ప్రజల కోసం పనిచేసేటటువంటి ప్రభుత్వాన్ని నడిపించే ప్రజాప్రతినిధులకి ఈ ఏదైతే అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ప్రజలకు సేవ చేసే ఈ ప్రభుత్వ విధానాలు ఉన్నాయో దాంట్లో యంత్రాంగమే కదా ఆఫీసర్స్ అందరూ, ఏదర్ లా అండ్ ఆర్డర్ కానీ, రెవెన్యూ కానీ, ఏదైనా కానీ. సో ప్రజలు ఓట్లేసి గెలిపించుకున్న ప్రజాప్రతినిధులు వాళ్ళ సంక్షేమం కోసం, వాళ్ళ డెవలప్మెంట్స్ కోసం ఉండేదే ప్రజాస్వామ్యం. ఆ ప్రజాస్వామ్యంలో కీలకమైన వాళ్ళు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ యంత్రాంగం ఏదైతే వాళ్ళ కన్సర్న్ ఏరియాలో ఉన్నారో వాళ్ళు నిర్ణయించుకోవడంలో తప్పు లేదని ఇప్పుడు అందరూ కూడా ఓపెన్గా చెప్తున్నారు. సో ఇప్పుడు అది వాళ్ళకి అనుకూలమైన అధికారులు తీసుకురావడం వల్ల జరిగే లాభం కానీ నష్టం ఎక్కువ జరుగుతుంది కదా ప్రజలకి. నష్టం జరుగుతుందని అయితే నేను అనుకుంటలేదు. ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు 3వ సబ్ డివిజన్ చేస్తున్నాను, అది నేను చెప్పలేను. పొలిటికల్ పోస్టింగ్ వచ్చినా లా అండ్ ఆర్డర్ విషయంకి వచ్చేసరికి తమ్ముడు ప్యాకెట్ లాగా ఉంటారు. కానీ కొంతమంది ఆఫీసర్లు ఆ ఎమ్మెల్యే ఇచ్చే లెటర్తోనో, ఆ ఎంపీ ఇచ్చే లెటర్తోనో వచ్చి సీట్లో కూర్చున్న తర్వాత ఆయన చెప్పిందే చేయాలి తప్ప ఆయనకి ఎదురు తిరిగితే ఆ పోస్ట్ ఎక్కువగా అనుకుంటున్నాడు పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. నేను అంటుంది ఒక తెలంగాణ కాదు, అన్ని రాష్ట్రాలు. మీరు అన్నది నేను కూడా విన్నాను కానీ, బట్ నేను ఏదైనా చెప్పాలంటే నేను ఇప్పుడు ఈ విధంగా ఒక ఓపెన్ ఫోరంలో చెప్పాలంటే నా స్వీయ అనుభవాలు నేను మీకు చెప్పగలను కదా. ఒక అథారిటేటివ్గా నా ఓన్ ఎక్స్పీరియన్సెస్ నేను చెప్పగలుగుతాను కానీ మీలాగా ఇన్ జనరల్ సొసైటీలో జరుగుతున్నది విన్నది అంటే దట్ ఈజ్ హియర్సే ఎవిడెన్స్. బట్ వాట్ ఐ ఎక్స్పీరియన్స్ ఇన్ మై పోలీస్ కెరీర్, మీరు చెప్పిన వాటిలలో నాకు ఏ పొలిటీషియన్ కూడా ఇంతవరకు, నాకు ఈ 3 జిల్లాలు చేశాను, జిల్లా డిఎస్పీలుగా 3rd సబ్ డివిజన్ చేస్తున్నాను, ఎక్కడ కూడా ఏ ప్రజాప్రతినిధి కూడా ఒక అన్యాయమైన ఇష్యూలో మీరు ఇది చెయ్యాలి నాకని ఎవ్వరు కూడా ఇంతవరకు చేయలేదు.
ఎందుకంటే బై నేమ్ నేను చెప్పకూడదు ఇక్కడ. ఇప్పటి వరకు నాకు ఏ ప్రజాప్రతినిధి కూడా, నేను పనిచేసిన దగ్గర 3వ జిల్లా చేస్తున్నప్పుడు నిజామాబాద్ జిల్లాలో బోధన్ డివిజన్ ఉన్నాను, ఎవరు కూడా నాకు ఇంతవరకు అన్యాయం వైపు నువ్వు ఇది చేయాలి నాకని ఇంతవరకు ప్రెషర్ చేసిన సందర్భం లేదు. ప్రౌడ్లీ ఐ కెన్ సే. విక్టిమ్ వైపు అడిగారు కానీ న్యాయం చేయండి డిఎస్పీ గారు అన్నారు కానీ అది మాకు ఇంకా బాగా ఫెసిలిటీ అయిపోయింది, ఇంకా మాకు సపోర్టివ్ అయిపోయింది. అందుకని ఇంకా హ్యాపీగా చేసాం, మనం న్యాయం చేసాం. అంటే ఆ వ్యక్తి యొక్క క్రెడిబిలిటీ బట్టి కూడా ఉంటుంది, అందరు అడగడానికి ధైర్యం చేయరు. అది అఫ్ కోర్స్ యు ఆర్ రైట్, దాన్ని నేను మెచ్చుకుంటాను. కిరణ్ కుమార్ వ్యక్తి రాకముందు ఒక పేరు వస్తుంది కాబట్టి ఆయన అడగడం చేయడం వేస్ట్ అని కూడా కొంతమంది అనుకుంటారు. అది ఖచ్చితంగా ఆ ప్రభావం అనేది ఒక 50% ఉంటుంది. అవును, 50% ఖచ్చితంగా అది ఉంటుంది. ఇప్పుడు కొంతమంది మన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళు, నేను ఇప్పుడు పేర్లు చెప్పను, పర్సానిఫై చేయకూడదు. కొంతమంది కొన్ని చోట్ల చేసిన వాళ్ళ పని విధానము అంటే పేదల కోసం న్యాయం కోసం వాళ్ళు కొంచెం కఠినంగా స్ట్రింజెంట్గా వాళ్ళు ఉండి పాపులర్ అయిన ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, కమిషనర్స్ కానీ వీళ్ళంతా. సో వాళ్ళు వేరే ఇంకొక పోస్టింగ్ దగ్గరికి పోయినప్పుడు ఆయనకున్న ఇమేజ్ వల్ల ఆ ప్రజాప్రతినిధులు ఆయన మీద అంటే ఒక అన్యాయం వైపు మాకు న్యాయం చేయాలి అన్నట్టు అడగలేరు. బికాస్ ఆఫ్ హిస్ క్యారెక్టర్ అండ్ యాటిట్యూడ్ చేయలేరు. అటువంటి ఆఫీసర్స్ ఈవెన్ డిఎస్పి స్థాయిలో, సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయిలో చాలా చోట్ల ఉన్నారు. సో వాళ్ళు కూడా లోకల్ పొలిటికల్ లీడర్స్ కూడా అంత త్వరగా ఒక ఇల్లీగల్ థింగ్ని మాకు మీరు హెల్ప్ చేయాలని అడగడానికి సంశయిస్తారు, అంత ధైర్యంగా అడగలేరు. మీరు అన్నట్టు అది ఆఫీసర్ క్రెడిబిలిటీ బట్టి ఉంటుంది, క్యారెక్టర్ని బట్టి కూడా. ఫైనల్ గా చెప్పండి, పోలీస్ డిపార్ట్మెంట్ లో వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ రావాలనుకుంటారు సార్? చాలా మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్గా నాకు కూడా ఈ టాపిక్ మీద నాకు చాలా ఇంట్రెస్ట్ చెప్పాలని. ఎందుకంటే 2 UN మిషన్స్ చేయడము, ఇంటర్నేషనల్ సినారియోలో, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్, అక్కడ పోలీస్ పబ్లిక్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు, పబ్లిక్ పోలీస్ని ఎలా భావిస్తారు, మాకు ఏదైనా కష్టం వస్తే మాకు సహాయం చేసే ప్రొటెక్టర్, హెల్పింగ్ హ్యాండ్ పోలీస్ అని అక్కడ ప్రజలు, యూరోపియన్ కంట్రీస్లో, నేను యూరోపియన్ కంట్రీలో పనిచేశాను, యునైటెడ్ నేషన్స్ 2 మిషన్స్లో చేశాను. మెంబర్ నేషన్స్ ఏవైతే యునైటెడ్ నేషన్స్లో ఉన్నాయో 124 కంట్రీస్ నుంచి పర్టికులర్లీ మోస్ట్ ఆఫ్ ద పోలీస్ ఆఫీసర్స్ నాతో పాటు కలిసి పనిచేసిన వాళ్ళు అడ్వాన్స్డ్ కంట్రీస్ నుంచి, యూరోపియన్ కంట్రీస్ నుంచి, అమెరికన్ కంట్రీస్ అలా కలిసి పనిచేయడము, వాళ్ళతో ఈ 1 year పీరియడ్లో, మిషన్ పీరియడ్లో వాళ్ళ పోలీసింగ్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఇంటరాక్షన్లో మనం తెలుసుకోవడం జరిగింది. ప్లస్ అక్కడ మేము ఒక ఇంటర్నేషనల్ సినారియోలోనే పనిచేసాం కాబట్టి యుఎన్లో, యునైటెడ్ నేషన్స్లో, అక్కడ ఇంటర్నేషనల్ లాస్, హ్యూమన్ రైట్స్ ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తూ మన వర్కింగ్ స్టైల్ అక్కడ మనము నేర్చుకున్నాం కాబట్టి దాన్ని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేశాము. ఇప్పుడు చాలామంది కూడా కిరణ్ కుమార్ అంటే తెలంగాణ పోలీస్లో హీఈస్ ఏ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ ఆఫీసర్, మేనర్స్, కర్టియస్నెస్, పేదవాళ్ళు వచ్చినా కూడా రిసీవ్ చేసుకోవడము, ప్రేమగా మాట్లాడడము, సార్ దగ్గర నేర్చుకోవాలి, కిరణ్ గారి దగ్గర అని అంటారు. చెప్తున్న ఇంట్లో యూరోప్ కంట్రీలో పోలీస్ అనగానే పబ్లిక్ కి రెస్పెక్ట్ ఉంటుంది, పోలీస్ చెప్పగానే అక్కడ ఇంప్లిమెంట్ చేస్తాడు, పోలీస్ చూడగానే ఏం చెప్తా చేస్తారు. అక్కడ పబ్లిక్ యాటిట్యూడ్ డిఫరెంట్, కానీ మన దగ్గర యాటిట్యూడ్ ప్రాబ్లం ఉంది కదా. నేను అదే చూడగానే, నేను ఇప్పుడు డిఎస్పిగా 3వ జిల్లాలో ఉన్నాను. నా దగ్గర చాలామంది ఎస్ఐలు పనిచేస్తారు, యంగ్స్టర్స్ ఉంటారు డిపార్ట్మెంట్లోకి వచ్చి, వాళ్ళందరితో కూడా ఫస్ట్ ఇంటరాక్షన్లో నేను అదే చెప్తుంటాను. ఇండియాలో ఏ ప్రభుత్వోద్యోగికి అయినటువంటి పవర్స్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఇచ్చిందండి. ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 30-40 గ్రామాలకు ఇన్ఛార్జ్ ఉంటాడు, ఒక పోలీస్ స్టేషన్ హెడ్, SH, జిల్లాల్లో, విలేజెస్లో. మీరు సేవా తత్పరత, నేను యూనిఫామ్ వేసుకొని నేను ఎస్ఐగా రిక్రూట్ అయ్యాను, పేదలకి ఎవరికైతే న్యాయం అందజేయాలో వాళ్ళకు మనం న్యాయం చేసే విధంగా, ఎందుకంటే పవర్స్ మనకున్నాయి, ఒక కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి ఒక జీవితాన్ని నిలబెట్టే శక్తి ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్కి ఉంది, వేరే ఏ అధికారికి లేదు, ఏ డిపార్ట్మెంట్లో కూడా. మిగతా వాళ్ళ అందరినీ కూడా పరిమితమైన అధికారాలు, ఎక్స్టెన్సివ్ ఎలాబొరేటివ్ పవర్స్
ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్కి ఉంది, కమిషనరేట్స్లో ఇన్స్పెక్టర్కి ఉంది SHOకి. బట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ విలేజెస్ ఎక్కువ కాబట్టి, మండలాలు ఎక్కువ కాబట్టి, జిల్లాల్లోని మండలాలు విలేజెస్ ఎక్కువ కాబట్టి, ఒక రాష్ట్రంలో ఎక్కువ విలేజ్ పోలీస్ స్టేషన్స్ ఉంటాయి కాబట్టి, విలేజ్ పోలీస్ స్టేషన్కి ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 2 స్టార్ ఆఫీసర్ ఈజ్ SHO కాబట్టి, తను ప్రజలకు సేవ చేయాలని ఒక మంచి గుడ్ ఇంటెన్షన్తో, ఒక మంచి సంకల్పంతో పనిచేస్తే వచ్చే ప్రజలు నీ దగ్గర పోలీస్ స్టేషన్కు వివిధ రకాల సమస్యలతో వస్తారు. ఎవరినైనా ప్రేమగా రిసీవ్ చేసుకో. ఏదైతే మన సీనియర్ ఆఫీసర్స్, ఫార్మర్ DGPs కానీ, ప్రజెంట్ DGPs కానీ, రెస్పెక్టింగ్ ద డిగ్నిటీ ఆఫ్ సిటిజన్ అని ఏదైతే అంటున్నారో యూనిఫామ్ సార్, ఆ ప్రిన్సిపల్స్ని మీరు ఫాలో అవుతూ మీరు ప్రతి ఒక్కళ్ళని ప్రేమగా రిసీవ్ చేసుకొని, వాళ్ళది జెన్యూన్ గ్రీవెన్స్ అయితే మీరు ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి కేసు రిజిస్టర్ చేసి వాళ్ళు ఏదైతే ఆశిస్తున్నారో అది మీరు చేయండి. ఆటోమేటిక్గా వాళ్ళు సాటిస్ఫై అవుతారు, మీకు విలువ పెరుగుతుంది, మీ మాటకు వాల్యూ పెరుగుతుంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే రోజుకు మీరు 1 లేక 2 పర్సన్స్ మీ పోలీస్ స్టేషన్కి వచ్చే వాళ్ళకు మీరు న్యాయంగా మీరు హెల్ప్ చేస్తే హ్యాపీగా మీరు గుండె మీద చేసుకొని పడుకొని నిద్రపోవచ్చు. అల్టిమేట్గా మనము పోలీస్ ఆఫీసర్గా బై ద టైమ్ యూ రిటైర్, SIగా రిక్రూట్ అయిన వ్యక్తి రేపు అడిషనల్ SP గానో రిటైర్ అవుతాడు. రిటైర్ అయ్యే రోజుకి ఒక 35 to 36 years ఆర్ 38 years సర్వీసు. ఆ 38 years రేపు నువ్వు రిటైర్ అయిపోయిన తర్వాత నీకు ఎంత సాటిస్ఫాక్టరీగా ఉండాలంటే పోస్ట్ రిటైర్మెంట్ నీ థింకింగ్ కానీ, నీ సాటిస్ఫాక్టరీ లెవెల్స్, దాన్ని మించిన ఆస్తి ఇంకోటి లేదన్నట్టు వీళ్ళందరికీ నేను ఇవన్నీ ఎగ్జాంపుల్స్తో, ఎందుకంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. మీకు నేను సో మెనీ ఎగ్జాంపుల్స్ నేను వాళ్లకు, మా SIస్కి ఎవరైతే యంగ్స్టర్స్ ఈ మధ్య కాలంలో డిపార్ట్మెంట్లో లాస్ట్ 10 yearsలో రిక్రూట్ అయ్యి వచ్చి నా దగ్గర పనిచేస్తున్నారో, ప్రతి క్రైమ్ మీటింగ్, మంత్లీ క్రైమ్ మీటింగ్లో వాళ్లకు ఒక్కొక్క ఎగ్జాంపుల్తో నా లైఫ్లో నేను ఏవైతే ఎన్కౌంటర్ అయ్యానో ఎక్స్పీరియన్స్, డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్, అవన్నీ కూడా ఎగ్జాంప్లిఫై చేస్తూ వాళ్ళకు ఇలా చేయాలి, ఇలా చేయకూడదు, ఇలా చేస్తే నీకు ఈ విధమైన ఇంపాక్ట్ ఉంటుంది. అలా ఒక్కొక్క కేసు, ఒక్కొక్క సందర్భం నా లైఫ్లో ఎదురైనవి అవన్నీ నేను చెప్తూ ఎగ్జాంపుల్స్గా వాళ్ళలో మార్పు తేవడానికి ప్రయత్నం చేస్తున్నాను. నా దగ్గర పనిచేసిన పోలీస్ ఆఫీసర్స్ ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు కూడా తర్వాత డిఫరెంట్ అకేషన్, నిన్న నాకు మెడల్ వచ్చింది. నాకు ఎంతోమంది నా దగ్గర పనిచేసిన SIs ఇప్పుడు ఇన్స్పెక్టర్స్ అయ్యారు. భూపాలపల్లిలో నా దగ్గర SIs చేసిన వాళ్ళు ఇప్పుడు ఇన్స్పెక్టర్స్ అయ్యారు. వనపర్తిలో నా దగ్గర SIs చేసిన వాళ్ళు వేరే చోట పనిచేస్తూ అందరూ ఫోన్లు చేసి మనకు కంగ్రాచులేషన్స్ చెప్తూ, మీరు చెప్పిన ఏవైతే ఐడియలిస్టిక్ మీ సలహాలు ఏవైతే ఉన్నాయో సార్, అవి మేము పాటిస్తున్నాం సార్, మాకు కూడా మంచి పేరు వస్తుంది పోలీస్ స్టేషన్స్లో, పబ్లిక్లో కూడా. నేను పనిచేసే పోలీస్ స్టేషన్ ఏరియాలో అందరు నన్ను లైక్ చేస్తారు సార్, స్టాఫ్ కూడా నన్ను చాలా లైక్ చేస్తారు. మీరు ప్రతిసారి చెప్తారు, పబ్లిక్నే గౌరవించడం కాదు, మనతో పనిచేసే మన కానిస్టేబుల్ ఆఫీసర్స్, హోంగార్డ్ ఆఫీసర్స్, విమెన్ స్టాఫ్, హెడ్ కానిస్టేబుల్స్, మన పోలీస్ స్టేషన్లో ఉన్న స్టాఫ్ పర్సనల్ ప్రాబ్లమ్స్లో కూడా మీరు ఇంటరాక్ట్ కాండి, కన్సోల్ చేయండి. చేతనైతే మీ వైపు నుంచి ఏదన్నా ఒక SI లెవెల్లో ఆర్ ఇన్స్పెక్టర్ లెవెల్లో సహాయం చేయండి. కానిస్టేబుల్ ఆఫీసర్స్కి ఒక పిల్లోడికి అడ్మిషన్ ఉంటుంది, అతనికి ఆ స్కూల్ మేనేజ్మెంట్తో మాట్లాడి ఒక ఇన్స్పెక్టర్ హోదాలో మీరు రిక్వెస్ట్ చేయండి. నేను DSP హోదాలో చాలామంది స్కూల్ మేనేజ్మెంట్స్, కాలేజ్ మేనేజ్మెంట్తో మాట్లాడి కన్సెషన్స్ ప్లస్ అలాగే సీట్స్ అరేంజ్ చేశాను మన స్టాఫ్ వాళ్ళకి. ఆ విధంగా యూ హ్యావ్ టు విన్ ద హార్ట్స్ ఆఫ్ ద స్టాఫ్, మన కొలీగ్ ఆఫీసర్స్ కానీ, సబార్డినేట్ ఆఫీసర్స్. అప్పుడు వాళ్ళందరూ కూడా నీకు మద్దతు ఇస్తారు. మా సార్ అనే ఒక ఫీలింగ్ వాళ్ళలో ఉంటుంది. రేపు ఏదన్నా పోలీస్ స్టేషన్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా వీళ్ళందరూ ఒక సంఘటిత శక్తిలాగా ఆ SIకి, ఇన్స్పెక్టర్కి సపోర్ట్గా నిలబడతారు. దట్ ఈస్ ద రిక్వైర్డ్ థింగ్. ఈ విధంగా నేను అందరిని ఇన్స్పైర్ చేస్తుంటాను. సబ్ ఇన్స్పెక్టర్స్ని కానీ, ఇన్స్పెక్టర్స్ని హూ ఆర్ సో యంగ్, చాలా తక్కువ అంటే సర్వీస్ ఉన్న వాళ్ళకి. డిపార్ట్మెంట్ వచ్చే వాళ్ళకి మీరేం చెప్పారు? డిపార్ట్మెంట్ వచ్చే వాళ్ళకి కూడా సేమ్ ఇదేనండి. మనము ఒక సర్వీస్ మోటోతో రావాలి కానీ వేరే ఆలోచనతో రావద్దు. బికాజ్ అంటే నేను SIగా రిక్రూట్ అయ్యి నేను ఈరోజు DSP హోదాలో ఉన్నాను, అందుకని కిరణ్ కుమార్ గారు ఈ విధంగా చెప్తున్నారు అని మీరు అనుకోవద్దండి. ఎవరు కూడా అనుకోవద్దు, ఇంటర్వ్యూ చూసే వాళ్ళంతా కూడా. ఇట్స్ అ ఫ్యాక్ట్. మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఈజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇందాకన్నట్టు ఇండియన్ పీనల్ కోడ్ CRPCలో ఎక్కువ పవర్స్, కేసెస్ రిజిస్టర్ చేసి లైఫ్ నిలబెట్టే శక్తి ఒక పోలీస్ ఆఫీసర్, ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్కి ఉంది. అదే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ CA అవుతాడు, CA నుంచి DSP అవుతాడు. ఈ 3 levels ఆర్ వెరీ క్రూషియల్ అండి. ఎందుకంటే
ఒక పోలీస్ స్టేషన్ ఏరియాలో ఒక వ్యక్తికి ఏదన్నా ఒక సమస్య వస్తే ఫస్ట్ ఎస్ఐ దగ్గరికి వెళ్తాం. సో పీపుల్కి అప్రోచబుల్ ర్యాంక్ ఈజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఫస్ట్ లెవెల్. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ గో టు ఏ పోలీస్ స్టేషన్. అక్కడ ఎస్ఐ కానీ ఇన్స్పెక్టర్ కానీ ఎస్హెచ్ఓ ఉంటారు. వాళ్ళు దే ఆర్ హ్యావింగ్ ద పవర్స్ టు హెల్ప్ ద పీపుల్ హూ రిక్వైర్ జస్టిస్. ఇక డిఎస్పి స్థాయికి వచ్చేటికి ఫస్ట్ సూపర్వైజరీ లెవెల్, సీనియర్ ఆఫీసర్. సో కొంతమంది పబ్లిక్ వస్తారు. ఇక్కడ ఎవరైతే ఎస్ఐస్ సిఎస్ దగ్గర న్యాయం జరగలేదనుకొని సాటిస్ఫై కాని వాళ్ళు డిఎస్పి దగ్గరికి కూడా సబ్ డివిజన్లో చాలా మంది వస్తారు పబ్లిక్. ఇంకా ఆ పై లెవెల్కు పోయేటప్పటికి చాలా తగ్గిపోతారు పబ్లిక్. మీటింగ్ ద సీనియర్ ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్ లెవెల్ బాసెస్ అండ్ సీనియర్ ఆఫీసర్స్ 1 or 2, వెరీ ఫ్యూ. ఏదో సోమవారం రోజు ప్రజావాణి అని పెడితే ఆ రోజు మహా అయితే ఒక 5-6 మందో ఒక 7-8 మందో వెళ్తారు. కానీ ఇక్కడ ఇప్పుడు నా బోధన్ పోలీస్ స్టేషన్ తీసుకుంటే, టౌన్ పోలీస్ స్టేషన్, గుంపులు ఉంటారు పబ్లిక్. 3 ఎస్ఐలు ఉంటారు, ఒక ఇన్స్పెక్టర్ ఎస్హెచ్ఓ ఉంటారు. సో వాళ్ళకి అసలు ఊపిరాడదండి, బీపీ హై రైజ్లో ఉంటుంది. ఇంతమందిని వాళ్ళ సమస్యలు వినాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలి, మళ్ళీ యాక్ట్ చేయాలి, కేసెస్ రిజిస్టర్ చేయాలి, ముందు బేసిక్ ఎంక్వైరీ అనేది చేసుకోవాలి. సో మల్టీ ఫ్యాసెటెడ్ అంటే మల్టీ టాస్కింగ్ ఉంటుంది ఎస్హెచ్ఓకి. ఒక ఇంపార్టెంట్ పోలీస్ స్టేషన్, ఈవెన్ మనం హైదరాబాద్ తీసుకున్న ఒక పోలీస్ స్టేషన్ హెడ్గా హైదరాబాద్లో పనిచేయడం అనేది ఛాలెంజింగ్ జాబ్ అండి. చాలా గ్రేట్ సర్వీస్. వాళ్ళంతా టైం కేటాయించి ఒక పోలీస్ స్టేషన్కి హెడ్గా ఎస్హెచ్ఓగా ఈ మల్టీ టాస్కింగ్ చేస్తూ ఫ్యామిలీని కాదనుకొని డే నైట్ పోలీస్ స్టేషన్లో ఉంటూ పండగలు పబ్బాలు వచ్చినాయంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ వినాయక చవితి సీజన్ తీసుకోండి, నవరాత్రులు 12 రోజులు మీరు పోలీస్ స్టేషన్లో పడుకోవాలి ఎస్హెచ్ఓ. ఇంకా ఈ మధ్య ఒక 10 years నుంచి డిఐలని, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్స్ అని ఒక అడిషనల్ పోస్ట్ క్రియేట్ చేసిన తర్వాత డిఐ ఒక రోజు పడుకుంటే మెయిన్ ఎస్హెచ్ఓ ఒక రోజు పడుకోవాలి. ఈవెన్ ఏసీపీలు, జోనల్ డీసీపీ ఆఫీస్లో పడుకుంటారండి, గణేష్లప్పుడు కానీ బక్రీద్ అప్పుడు కానీ. సో దిస్ ఈజ్ ఆల్ సర్వీస్ టు ద సొసైటీ. ఆ విధంగా వేరే ఎంప్లాయీస్ చేయరు కాబట్టి వాళ్ళు ఈవినింగ్ 5 o'clock 6 o'clock ఇంటికి వెళ్ళిపోతారు. ఆల్ పబ్లిక్ హాలిడేస్ ఎంజాయ్ చేస్తారు. ఇన్ దట్ వే ఆల్సో ఐఎమ్ సేయింగ్ ఆపర్చునిటీ దేవుడు ఒక పోలీస్ ఆఫీసర్కి ఇచ్చాడు కాబట్టి ఎంతో ఉన్నతమైన ప్రొఫెషన్ పోలీస్. దాన్ని సద్వినియోగపరచుకోండి, చెడ్డ పేరు తెచ్చుకోవద్దు. వేరే ఆలోచనలు పెట్టుకొని, వేరే ఆశలు పెట్టుకొని, పనికిరాని ఆశలు పెట్టుకునే బదులు ఒక మంచి సంకల్పంతో హెల్ప్ ద నీడీ. నా కొటేషన్ ఒకటేనండి, ఎవరికైనా కూడా రోజు నేను యావరేజ్గా 2-3 రోజు సహాయం చేస్తుంటా. ఇన్నాళ్ళ నా ఎక్స్పీరియన్స్తో, మీరు నా ఫ్రెండ్, మీరు నాకు ఫోన్ చేస్తారు, నాకు పలానా పోలీస్ స్టేషన్ ఏరియాలో పలానా పని ఉంది, నాకు ఇది హెల్ప్ చేయండి అని అంటారు. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రకమైన సమస్య ఉంటుంది. ఆ కన్సర్న్ ఇన్స్పెక్టర్ను, నా బ్యాచ్మెంట్ ఏసీపీను నేను రిక్వెస్ట్ చేసి, మా ఫ్రెండ్ ఈ విధంగా ప్రాబ్లం ఉంది, న్యాయంగా మీరు హెల్ప్ చేయండి. సో ఆ విధంగా ఆ తర్వాత ఆ ఇన్స్పెక్టర్ ఆర్ ఏసీపీ రెస్పాండ్ అయ్యి మీరు వెళ్తారు, నా ఫ్రెండ్ అక్కడ మంచి రెస్పాన్స్ ఇచ్చారు, కేసు రిజిస్టర్ చేశారు, మీకు న్యాయం చేశారు, మీ ల్యాండ్ని కబ్జా చేసినోడి మీద కేసు పెట్టి మీకు న్యాయం చేశారు. సో ఆ విధంగా అటువంటి హెల్ప్స్ యావరేజ్గా 2 or 3 నేను పర్ డే చేస్తుంటాను. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే చాలా హ్యాపీగా, సాటిస్ఫాక్టరీగా పడుకుంటాను. ఈరోజు ఒక 2 సహాయం చేశాను. మా మురళీధర్ రావు లాంటి వాళ్ళకి నేను హెల్ప్ చేశాను, బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ. ఇక పరోపకారార్థం విధం శరీరం, ఇక ఆ కాన్సెప్ట్ మీద నేను ఐఎమ్ లీడింగ్ మై లైఫ్ అండి. హ్యాపీగా ఉంటాను. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంటే మీరు ఒక ఫ్రెండ్గా నన్ను అడిగితే అంటున్నా, నేను ఏదన్నా ఒక ఇష్యూ ఏదన్నా దాన్ని మీ పేరుతో ఎగ్జాంపుల్గా తీసుకున్నాను అంతే, ఫ్రెండ్గా. ప్రజలకు సేవ చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ అంటున్నారు కిరణ్ కుమార్ గారు. కానీ ఇక్కడ సర్వీస్ మోటోతో మాత్రం రండి, వేరేది ఆలోచించి వస్తే ఇక్కడ రావద్దు, వేరే డిపార్ట్మెంట్ వెళ్ళండి అంటూ ఆయన సూచిస్తున్నారు. ఇది ఈ వారం కిరణ్ కుమార్ గారితో సెలవు. వచ్చే వారం మరొక మళ్ళీ కలుద్దాం.